ప్రతి ఒక్క దానిలో యాప్ ఓపెన్ చేసి ఏం చేసినా రిఫర్ చేసిన టీమ్ అచీవర్స్ ఏంటి ఒకటి కాదు పనిస్ చేసి ఎంతో మనీ పోగొట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఇంత మంచి ఆర్గనైజేషన్ లో కూడా వీరు లైవ్ లోకి రాలేకపోతున్నారు కొంతమంది. సో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా మనం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా పాతవే చెప్తారు మనకి. లేదండి మీరు వచ్చి చూడండి, మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఎన్ని రోజులైనా సరే మాకు ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. 1 డే వింటారా, 1 వీక్ వింటారా, 1 మంత్ వింటారా, మీకు 100% కాదు 1000% ఓకే అన్నప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నాము. సో ఇట్లా పాత దానిలో ఎన్నో పోగొట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఇది మనం మైండ్ లో పెట్టుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం స్ట్రాంగ్ గా ఉండి ఒక డిటాక్స్ టీ కనుక మన బాడీలో ఉన్న హెడ్ టు ఫుట్ టాక్సిన్స్ ని ఎలా ఫ్లష్ అవుట్ చేస్తుందో, ఒక పర్సన్ లో నెట్వర్క్ ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ కానీ వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళు పోగొట్టుకున్నది కానీ అవన్నీ పోవాలి అంటే మనం ఒక డిటాక్స్ టీ ఎంత వర్క్ చేస్తుందో అట్లా వాళ్ళ మైండ్ సెట్ లో ఉన్న నెగిటివిటీని పోగొట్టడానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా అందరం ఇచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ గ్రేట్ సూపర్ గ్రేట్ సార్, గ్రేట్ మేడం, గ్రేట్ షేరింగ్. థ్యాంక్ యూ వెరీ Thank మచ్ you. పల్లవి మేడం గారు. అదేవిధంగా మన ప్యానల్ ఉన్న భరత్ కుమార్ గారు, Awesome. మీకు ఒక కన్వీనియంట్ గా Awesome story, man. Really great. ఈ ఒక్క కథతోనే రియలీ చెప్పాలంటే మొత్తం మీటింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, రియలీ గ్రేట్. ఓకే. అదేవిధంగా మన ప్యానల్ ఉన్న పాలోజు భరత్ కుమార్ గారు, మీ యొక్క షేరింగ్ అనేది ఇవ్వండి సార్. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ అనేది ఇచ్చాము. వెల్కమ్ సార్ భరత్ కుమార్ గారు. వెల్కమ్ సార్ హోస్టల్. వెల్కమ్ భరత్ గారు. వెల్కమ్ సార్ భరత్ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ సార్ భరత్ గారు. వెల్కమ్ సార్ భరత్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ మార్నింగ్ యాక్చువల్ నైట్ లేట్ అయిపోయింది, ఇప్పుడే లేచాను. జస్ట్ అట్లా ఆన్ చేసానో లేదో మీకు. ఓకే, ఎనీవే మేడం, కంగ్రాట్స్ మేడం, మంచిగా చెప్పారు. లాస్ట్ పాయింట్ మీరే. ఓకే, యాక్చువల్లీ మీకు ఒక చిన్న నాకు ఒకటి నిన్న మధ్యాహ్నం జరిగిందండి ఒకటి ఇష్యూ ఒకటి. యాక్చువల్లీ మొన్న రీసెంట్గా ఒక ప్లాట్ సేల్ చేయడం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ లో బయటకు వచ్చి మేము మాట్లాడుతుంటే ఒక పర్సన్ నన్ను లైవ్ లో చూసి, భరత్ గారు మీరే కదా యూట్యూబ్ లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చెప్తున్నారు కదా అన్నారు. అవును సార్, నేనే సార్ అన్నాను. సార్ అది మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను సార్. యాక్చువల్లీ మీరు నన్ను ఒక 1 hour నుంచి చూస్తున్నాడట. అక్కడ మేము రిజిస్ట్రేషన్ కార్డు ఉన్నామని చెప్పి 1 hour నుంచి చూస్తున్నాడట. అయితే అయిపోయిన తర్వాత మాట్లాడాడు, భయ్యా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. నాకు వారం నుంచి చూస్తున్నాడు కలుద్దామని, కానీ టైం దొరకట్లే ఆయనకి. నిన్న కలిసి ఇంటికి వచ్చి మరి మొత్తం ఒక 2 బాటిల్స్ తీసుకుని వెళ్ళాడు. ఎమ్మడి నిన్న యాక్టివేషన్ కూడా అయిపోయిందండి. సార్ సూపర్, వండర్ఫుల్. అసలు నిజంగా సార్, నిజంగా నాకు నేను రిజిస్ట్రేషన్ పోవటం, తను కలవటం, వారం నుంచి టైం వెళ్దాం అనుకుంటున్నాడు కానీ టైం కుదరట్లేదు అట్లా. అక్కడ రిజిస్టర్ లో కలిసిన తర్వాత లైవ్ లో చూసాక వచ్చి మరి నిన్న యాక్టివేషన్ చేసుకుని ఐడి తీసుకుని వెళ్ళాడు. 2 బాటిల్స్. ఆ బాటిల్స్ భరత్ సార్, మీరు ప్రోడక్ట్ దాని ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారనమాట, సెలబ్రిటీ. ఇంకా మీరు బ్యాగ్ లో పెట్టుకొని తిరగాలి ఇంకా. ఖచ్చితంగా సార్. చూడండి ఇదే విషయం రియల్లీ చూడండి. ఇప్పుడు మీరు అలాగే ఉండండి సార్, మిమ్మల్ని నిలబెట్టి మరి కొంచెం చెప్తాను సార్, డోంట్ మైండ్. నేను ఒక 2 పాయింట్స్ మాట్లాడతాను. భరత్ సార్ ఇక్కడ చూడండి, ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అవన్నీ అందరూ పెట్టుకున్నారు. ఆయన నెంబర్ కొంచెం హైడ్ చేసి అందరూ పెట్టారు. ఆయన వాస్తవానికి ఇప్పుడు సెలబ్రేట్ అయ్యారు.
చూడండి నేను కూడా మాట్లాడాను నిన్న మధ్యాహ్నము. మళ్ళీ చేస్తాను సార్, నేను దాన్ని ఏమంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1 lakh ఏదైతే సార్ తీసుకుంటారో ఆ సార్తో మాట్లాడించడం జరిగింది అనమాట, ఫ్రాంచైజీ. అందుకే నేను కూడా కొంచెం మాట్లాడుతున్నాను. సేమ్ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు మేడం చెప్పిన స్టోరీకి కొంతమంది అక్కడే ఉంటారు, ఇంకా రారనమాట. రే శవం ఉంది వెనకాలని భయపడుతూ, వద్దు శవం కాదు, ఒక CEO చేసాడు అన్నట్టుగా. వాస్తవానికి ఇక్కడ ఒక CEO కన్నా ఎక్కువ చేయలేస్తున్నాం. ఓకేనా, చెయ్యి పట్టుకోండి, ముందుకు వెళ్దాం, సార్ లాగా ప్రోడక్ట్లు అమ్ముకొని హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ సార్ ప్లీజ్. కానీ చాలా మంది కూడా నిరుత్సాహపడుతున్నారు. రావట్లేదు. మనం ప్రయత్నిస్తున్నాయి కదా ఏదైనా వచ్చేది. ప్రయత్నం లేకుండా అయితే ఏది సార్. ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఇక్కడ ఆయుధం అనేది ఉంది చేతిలో. దాన్ని వినియోగించుకుంటూ వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఇక రీచార్జ్ గురించి నేను అసలు ప్లాన్ చెప్పలేదు ఇక తనకి. లాస్ట్ తను ప్రోడక్ట్ వాడాక తనకి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఆగాను. కొంచెం 3 డేస్ తర్వాత అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడే చెప్తే మళ్ళీ తను కొంచెం డైలమాలో పడతాడు. ఓకే. ప్రోడక్ట్ బావుంది. సక్సెస్ వస్తది 100%. ఖచ్చితంగా, ఖచ్చితంగా మన గ్రూప్‌లో అంటే మన జూమ్ మీటింగ్‌లో ఎంతమందున్నారో అంతమంది కూడా గోవాలో కలుద్దాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్ ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోసారి అనాలి మీరు, ఆర్ యూ రెడీ అని. ఆర్ యూ రెడీ? ఎస్ సార్, ఎస్ సార్. ఉండండి సార్, మా ఇంట్లో అరుస్తారంటారా? ఏదిరా ఆ! పొద్దు పొద్దున అరుస్తాను అని. ఓకే. ఎస్ ఎస్. సార్ నేను ఒక్క విషయం చెప్తాను. ఇది కూడా మీరు వీడియో తీసింటే అదిరిపోయేది. అసలది యెస్. చూడండి ఫ్రెండ్స్ అని అలాగే ఆయన చూపిస్తూ, నేను మొన్న వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకు సార్ వచ్చి నా దగ్గర ప్రొడక్ట్ తీసుకోవడం అంటూ ఆయన చేత కూడా ఆ! ఏంటండి? ఆ! తీస్తాను. అద్దిరిపోయేది. ఇంకోటి యెస్. దాని ఎందుకంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సార్ వచ్చారండి, ఆ వీడియో చూసి నన్ను హ్మ్. అడిగారు, ప్రొడక్ట్ ఇచ్చాను. ఇప్పుడే ఆ సార్‌ని కూడా మాట్లాడిస్తాను. యాహ్! సార్ అంటే ఆయన కూడా 2 ఖచ్చితంగా. నిమిషాలు అదే. ఒక 2 డేస్ తనతో. ఇప్పుడే కదా తను యెస్. ఇదే బిజినెస్ ఓకే. టూల్. థాంక్ యూ. థాంక్ యూ ఇదే సార్. మీరు థాంక్ యూ తీసి సార్. మళ్ళీ మీరు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారనుకో, అది హ్మ్. 100 అయితది. థాంక్ యూ ఖచ్చితంగా సార్. సార్. థాంక్ యూ సార్. వంశీ అన్న అండ్ నజీర్ గారు అండ్ బాలాజీ నాయక్ గారు. నన్ను ఈ నెట్‌వర్క్‌లో తీసుకొచ్చింది ప్రవీణ్ సార్, మన సూర్యాపేట మా అన్న. అండ్ నాకు ప్రతిది కూడా క్లారిటీ ఇవ్వడానికి వంశీ అన్న అండ్ ప్రవీణ్ నాయక్ అన్న. లైఫ్‌లో మర్చిపోలేను మీ ఇద్దరిని. థాంక్ యూ అన్న వంశీ అన్న. ఓకే. థాంక్ యూ సార్. వంశీ నజీర్ గారు. వెల్కమ్ బ్రదర్. మోస్ట్ వెల్కమ్. జోసెఫ్ సార్ మాట్లాడొచ్చండి? ఎస్ సార్. ఎస్ సార్. క్యారీ వెల్కమ్ సార్ వెల్కమ్ అన్న సార్ శేఖర్ సార్ వెల్కమ్ మోస్ట్ సార్. వెల్కమ్. మోస్ట్ వెల్కమ్ వెల్కమ్ సార్ శేఖర్ శేఖర్ సార్. సార్. స్టార్టింగే స్టోరీతో స్టార్ట్ చేశారు. అసలు వాస్తవానికి మెసేజ్ పెట్టాను, నైట్ అంతా మేలుకొని పడుకుందామని. ఒక్క స్టోరీతో ఊపేశారు మీటింగ్ మొత్తం. అదిరిపోద్ది. కంటిన్యూ సార్, క్యారీ ఆన్ ప్లీజ్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ప్యానెల్ అందరికీ హెల్దీ మనీ మార్నింగ్ టు ఆల్. మెంటర్స్ అందరికీ, అలాగే జెడ్పే వారియర్స్ అందరికీ నమస్తే. యాక్చువల్గా ఒక అతని దగ్గర ఒక కోతి, ఒక కుందేలు 2 పెంచుకుంటూ ఉంటాడు. ఆ రెండింటికి ఒక రోజు ఒక టాస్క్ ఇస్తాడు, ఒక పని. ఏంటి ఆ పని అంటే, నేను ఒక 20 గోతులు తీశాను. ఆ 20 గోతుల్లో ఒక దాంట్లో క్యారెట్ పెట్టాను, మళ్ళీ ఆ గోతులన్నీ కప్పెట్టేశాను. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ వాటిని క్యారెట్ తీసుకుంటారో అని చెప్పి ఆ రెండింటికి కూడా టాస్క్ పెడతాడు. ఆ రెండు కూడా డిక్ చేస్తూ ఉంటాయి. కోతి ఏం చేస్తుందంటే, కొన్ని గోతులు తీసిన తర్వాత ఆ గోతులోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఈలోపు ర్యాబిట్, కుందేలు ఏదైతే ఉందో అది మొత్తానికి 20 గోతులు చూసి తను ఏదైతే తీసుకుందో ఒక నిర్ణయం, నేను గెలవాలి అని, ఆ క్యారెట్స్ ని అచీవ్ చేస్తుంది. అది అచీవ్ చేసిన విధానం చూసి కోతి అనుకుంటుంది, అరే రే నేను కూడా రెస్ట్ తీసుకోకుండా వెళ్ళుంటే నేను వాటిని పొందేదాన్ని కదా అని అనుకుంటుంది. యాక్చువల్గా ఈ స్టోరీ మన జెడ్పే వారియర్స్ లో ఒక
రాజశేఖరరావు గారని, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, విజయవాడ టు నూజివీడు ఐ థింక్ ఆయన డైలీ ట్రావెల్ చేస్తారు. సార్కి పాప మంచి స్టోరీస్ చెప్పాలనే ఆలోచన సార్ సెండ్ చేశారు. యాక్చువల్గా మన అందరం కూడా వర్క్ చేయాలని అనుకుంటాము, టాస్క్ తీసుకుంటాము, చేయాలని అనుకుంటాము, కానీ రిలాక్స్ అయిపోయింది. ఇది ఈ స్టోరీలో నేను గుర్తించింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతామో మన టార్గెట్ ఏంటి, ఏదైతే పొందాలనుకుంటున్నామో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, ఏదైతే మన ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నామో దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకూడదు. కానీ మళ్ళా కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మన టార్గెట్ పైన, మనం అచీవ్ చేయాలనుకునే దానిపైన ఆ ఫోకస్ కంటిన్యూగా ఉండాలి. ఎక్కడ కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకూడదు. ఎప్పుడు డ్రాప్ అవ్వకుండా ఉంటుందంటే గత అనుభవాన్ని బయటికి తీసుకురానప్పుడే మన ఎనర్జీ డ్రాప్ అవ్వదు. ఇందాక మేడం చెప్పారు, గత అనుభవంతోనే సిఇఓతో మాట్లాడుతున్నాడు, గత అనుభవంతోనే సిఇఓ స్పర్శని పొందుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న స్పర్శని, ఉన్నదాన్ని పొందలేకపోతాం. ఇప్పుడు గతంలో మనం ఎన్నో చేశాము, ఎన్నో చూసాము, ఎన్నో పోగొట్టుకున్నాము, ఎన్నో పోగొట్టేలా చేశాము. అదంతా అయిపోయింది, గతమంతా జరిగిపోయింది. దానికోసం ఇప్పుడు కూర్చుంటే మనం ఏం చేయలేం. మనం ఇప్పుడు చేయాల్సింది ఏం పొందాలి, ఒక ఫ్రెష్ మైండ్తో. నిన్న ఒక 10 మందిని కలిసాము, 10 మంది నో అన్నారు. ఓకే, నిన్న అయిపోయింది కదా, ఎస్టర్డే ఈజ్ గాన్. నిన్న అనేది చనిపోయిన రోజు, ఈ రోజు జరుగుతున్న జీవంతో ఉన్న రోజు. దీన్ని మనం ఒక కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేయాలి. నిన్న సాయంత్రం, అదే ఒక 2 days బ్యాక్ నేను ఒకరికి డీటాక్స్ టీ ఇచ్చాను, ఒక టీ షాప్ ఆయనకి. నేను అతనికి ఒకటే చెప్పా, తమ్ముడు నువ్వు ముందు వాడు, నీ ఫీల్ నచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ప్రమోషనల్ మోడ్లోకి వెళ్ళు అని. అతను దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, అయితే మంచి టర్న్ ఓవర్, డైలీ ఒక దాదాపుగా నాకు తెలిసి ఒక 40,000 50,000 టర్న్ ఓవర్ చేస్తాడు ఆ టీ షాప్. తను వాడుతున్నాడు, తను వాడుతుంది, తన కో ఎంప్లాయీస్ చూస్తున్నారంట. ఏంటి అక్కడి నుంచి వేడి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు, కౌంటర్లో నుంచి ఈ క్యాప్సిల్ వేసుకుంటున్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు ఎంప్లాయీస్. నిన్న మేము వెళ్ళి మళ్ళీ ఒక బ్యాచ్ డీటాక్స్ టీ కావాలన్నా, అన్నా డీటాక్స్ టీయా, డీటాక్స్ టీ ఏంటన్నా అని అన్నారు. కాదయ్యా, మీ ఓనర్ క్యాష్ కౌంటర్ పక్కన పెట్టుకుంటాడు, నేను మొన్న కూడా మేము వచ్చి తాగాము అంటే, అవునన్నా మా ఓనర్ రోజు తాగుతున్నాడు, నేను కూడా నిన్న చూశానన్నా, తాగుదాం అనిపించింది, ఉండన్నా నేను కూడా తెచ్చుకుంటానని ఆయన ముందు ఒక తెచ్చుకుని వాటర్ లో పోసుకుని ఆ క్యాప్సిల్ ఏదైతే ఉందో అది వేసుకుని తాగి, పక్కన ఒక నలుగురు ఎదురుగా మేము కావాలని ఒక 3 కప్పులు తెప్పించి, మా 3 కప్పులు అన్నమాట, అక్కడే వేసాం. ఏంటిది ఇలా ఉంది ఇలా ఉందని ఒక 10 మంది అడిగారు. ఇట్లా అండి డీటాక్స్ టీ అండి, చాలా మంచిది హెల్త్ కి. జనరల్ గా మనం అందరం టీ కాఫీలు తాగుతున్నాం కదండి, అవి ఏం ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిందే, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అయితే ఈ టీ వల్ల మనకు మంచి డైజెషన్ బాగుంటుందండి, మంచి హెల్త్ ఉంటుంది, మెయిన్ మనం అంతా కూడా ఇంటర్నల్ క్లీనింగ్ మీద చాలా హెల్ప్ చేస్తుందండి అని చెప్పేసి అంటే, ఈ లోపు అతను తాగాడు కదా అంటున్నాడు. నేను ఏదో మెడిసిన్ లాగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు, చాలా బాగుందని. మేము అక్కడే ఒక అరగంట కూర్చొని ఉన్నాం, అతను ఏమన్నా ఎవరికన్నా చెప్తాడా అని. వచ్చిన వాళ్ళకి బాటిల్ చూపించి చెప్తున్నాడు ఎంప్లాయీ. అంటే ఒకటి మనం నేర్పిస్తే వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతుంది. మనం నేర్పించలేదు అనుకోండి, ఇప్పుడు ఓనరే గనక అందరూ చూస్తుండగా తాగలేదు అనుకోండి, ఎంప్లాయీస్కి ఏం అర్థమైంది, అర్థం కాదు. ఎక్కడో ఇంట్లో తాగాడు అనుకోండి, అర్థం కాదు. కానీ ఓనర్ అలా తాగాడు, అట్ ది సేమ్ టైం మేము కూడా అది ఎలా చేయాలి ఏంటి అని అక్కడికి టీ క్యాంటీన్ లోకి వెళ్లకుండా కౌంటర్ మీద, క్యాష్ కౌంటర్ మీద పెట్టి డెమో ఇచ్చాం. ఈ విధంగా నిన్నటి జరిగింది. సరే, కొంతమంది నో అంటారు, కొంతమంది ఎస్ అంటారు, అదే మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు మార్నింగ్ జస్ట్ మనకి తెలిసిన వాళ్ళు చాలా మందికి నేను వాట్సాప్ సెండ్ చేస్తూ ఉంటాను, కానీ వాట్సాప్ సెండ్ చేయడం కాదు, తిరిగి మాట్లాడదామని ఈ రోజు కనిపించే వాళ్ళకి నా చేతి నుంచి మొబైల్ ఇచ్చి, నేను ఇది మీకు పంపించాను చూసారంటే, చూసాం శేఖరు అని అన్నారు. తర్వాత నేను అన్నాను,
లేడీస్ కి ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఉమెన్ కేర్ అనే ప్రోడక్ట్. ఒకసారి ఆ ఉపయోగాలు చదవండి అని అన్నారు. చదివారు. శేఖర్ నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మా పిల్లలకి ఇబ్బందిగా ఉంది అంటే, మరి మీరు చదివారన్నారు కదా. ఏదో ఆలోచనలో చదివాను శేఖరు అన్న. సరే చాలా హెల్ప్ చేస్తుందని. ఇదేగా శేఖరు బాగా వెయిట్ ఎక్కువైపోయి ఆ, మోకాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి మెట్లు ఎక్కుతుంటాయని వెంటనే ఇంకో స్లైడ్ తీసి డీటాక్స్ టీ చూపించి, ఇది క్లీనింగ్ చేసే విధానం, ఇదంతా కూడా ఇంటర్నల్ బాడీ క్లీన్ చేస్తుంది అని చెప్పగానే శేఖర్ మధ్యాహ్నం నుంచి కలుస్తావా, ఈ రెండు తీసుకుంటాము అని అన్నారు. అంటే మనము కొంచెం మన వైపు నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. వాళ్ళకి సెండ్ చేసాం కదా, వాళ్ళకి చెప్పాం కదా, వాళ్ళు ఆల్రెడీ చూశారు కదా, డబుల్ బ్లూ టిక్ వచ్చింది కదా, లేకపోతే ఇంతకు ముందు నేను చెప్పున్నాను కదా అని అనుకుంటాం. కానీ మనం ఇంతకు ముందు చెప్పినప్పుడు వాళ్ళు ఏదో ఆలోచనలో విని ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉండుండొచ్చు, లేదా వాళ్ళు ఏదైనా సమస్యలో ఉండుండొచ్చు. మనం చెప్పేటప్పుడు ఆ ఆలోచన స్ట్రైట్ గా వెళ్ళదు బ్రెయిన్ కి, ఆ ఉపయోగాలు కానీ అన్ని వెళ్ళదు. మళ్ళీ మళ్ళీ చెప్తే మనం ఏమనుకుంటారో అని అనుకుంటాం, మనం అనుకోకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది వాళ్ళు బాగుండడం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం, వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళు హ్యాపీగా ఉండడం, ఇది మన టార్గెట్. అలాంటప్పుడు మనకి తప్పే ఉంది. ఇప్పుడు పిల్లోడు ఎప్పుడైనా మా నాన్న ఏమనుకుంటాడో అని చెప్పేసి నాన్న ఇది కావాలి ఇది కావాలని అడగడం మానేస్తాడా? ఏం మానేడు. వాడు అడిగేది అడుగుతానే ఉంటాడు, మనం చెప్తా ఉంటాం. కానీ ఒక రోజుకి వాడే గెలుస్తాడు, వాడు అడిగింది కొనిపించుకుంటాడు మన చేత. అలాంటి ఒక మనస్తత్వంతో వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచన మనకొద్దు. మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? ఆరోగ్యము, ఆదాయం. అవి రెండు ఇచ్చేంత వరకు మనం మాట్లాడదాము, తప్పే ఉంది. మన వాళ్ళే కదా, మనకు పరిచయం ఉన్న వాళ్ళతోనే కదా మనం మాట్లాడేది. డెఫినెట్లీ మనం ఎప్పుడు కూడా చేయాలనుకున్న దాన్ని, పొందాలనుకున్న దాన్ని, చేరాలనుకున్న దాన్ని మధ్యలో క్విట్ చేయొద్దు. ఇప్పటి వరకు మన లైఫ్ లో ఎన్నో చేసి, నేనైతే ఎన్నో చేశా, అన్ని క్విట్ చేశా. ఇప్పుడు మాత్రం గట్టిగా పట్టుకున్నాను. ఎలాగైతే ఆ ర్యాబిట్ ఆ 20 గోతులు తీసి తను అనుకున్న చేరిందో, అలాంటి ఒక దాన్ని నేను పొందాలనుకుంటున్నాను. ఎక్కువ మందికి చెప్పాలనుకుంటున్నాను ప్రతిరోజు. వాళ్ళు ఏమనుకుంటారని కాదు, వాళ్ళకి మన ప్రోడక్ట్ వల్ల మంచి ఆరోగ్యం వస్తే వెనక్కి తిరిగి చూసి దండం పెట్టుకుంటారు, మంచి ప్రోడక్ట్ ఇచ్చాడే మంచి టైంలో అని. వాళ్ళకి ఈ ఆపర్చునిటీ వల్ల మంచి కోట్లాది రూపాయల డబ్బులు వస్తే మంచి అవకాశం ఇచ్చారండి. నేను వద్దన్నా సరే నా వెంబడబడి ఇచ్చారండి. ఈ రోజు నా ఫ్రెండ్ గురించి నేను చెప్పుకుంటున్నాను. నేను 3 సార్లు రిజెక్ట్ చేశాను ఆ ఫ్రెండ్ వద్దని, చెప్పొద్దు ఇట్లాంటివన్నీ. కానీ ఈ రోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే మంచి ఆ కంపెనీని, మంచి ఇన్ఫర్మేషన్ ని, మంచి ప్లానింగ్ ఉన్నదాన్ని, మంచి మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్నదాన్ని, మంచి ప్రొడక్టివిటీని గుర్తు చేశాను. 3 సార్లే నాకు చెప్పింది. కానీ ఈ రోజు నేను నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. అలాగే కస్టమర్ కి, ప్రాస్పెక్ట్స్ కి, అందరికీ వస్తుంది. డెఫినెట్లీ మనం ఇది మిస్ చేసుకోకూడదు. చాలా థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ గారు, మీరు మంచి స్టోరీ ఇచ్చారు. ఆ స్టోరీ వల్ల నేను చాలా బాగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అండి. జోసెఫ్ గారు ఈ ప్యానెల్ లో నాకు ఈ అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. థ్యాంక్ యూ. నమస్తే అండి. గ్రేట్ సార్ అనుశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ షేరింగ్. విధంగా మన ప్యానెల్లో ఎస్ సార్, రియలీ చాలా గ్రేట్ సార్. నేను వాస్తవానికి వెంటనే స్పందిస్తున్నాను. ఐ డోంట్ నో కళ్ళు ఎప్పుడు మూసిపోతాయి అన్నట్టు. ఓకే, ఎనీవే సార్, ఎందుకు నేను చెప్తున్నా అంటే కొంచెం ముందుకెళ్తే మీకు తెలుస్తుంది. సార్ సూపర్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం జరిగిందంటే ఆ పాప మా కుందేలు మాత్రం ఎప్పుడు ఓడిపోతానే ఉంది. అమ్మ స్టోరీలు అంటే కొన్ని సంవత్సరాల నుంచి యుగం మొత్తం కుందేలే వాళ్ళు ఓడిపోతాను సార్. ఎందుకంటే తాబేలు కుందేలు కదా, మీకు తెలిసిన విషయమే. పోనీ సార్, ఆ సార్కు మీకు ధన్యవాదాలు. ఈ రోజు ఆ కుందేలు కూడా మీరు గెలిపించారు. చూడండి ఫ్రెండ్స్, మన హీరో మన కళ్ళ ముందర, అంటే రాజకీయంగా మాట్లాడలేదు, బట్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఆయన ఎన్ని కష్టాలు పడారు మనం చూసాం. బట్ ఒక్కసారి చరిత్ర తిరగ రాశారనమాట. ఈరోజు అందరికి తెలిసిన విషయమే, మొత్తం కింద పడిపోకుండా ఉండడానికి కారణం ఆయన అయ్యాడు. అలా ఈరోజు కుందేలు కూడా గెలిచింది. ఖచ్చితంగా ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు గెలుస్తారు ఫ్రెండ్స్. సార్ చెప్పిన విధంగా యూజ్ అండ్ ప్రమోట్ అదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రియలీ గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ స్టోరీ. క్యారియా సూపర్, రియల్లీ గ్రేట్. నిజంగా మనకి ఎగ్జాంపుల్ ఎక్కడో లేదు. నిజంగా ఇప్పుడు చెప్పారు కదా, 11 సంవత్సరాలు, దాదాపు 10 ఏళ్ళు
నిరంతరాయంగా ఆ పార్టీని విడవకుండా ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు వచ్చినా ఏదొచ్చినా సరే, ఎన్ని కష్టాలు అవాంతరాలు వచ్చినా నిలబడి కంటిన్యూగా తీసుకెళ్ళాడు కాబట్టే ఈసారి ఒక రాజకీయ చరిత్రను మార్చడానికి ఆయన అండ అవసరమైంది. రియల్లీ వండర్ఫుల్ అండి. నిజంగా అది స్టిక్ ఆన్ గా ఒకటి కంటిన్యూగా చేస్తే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పడానికి, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన నోళ్లే ఇతను యాక్టింగ్ చేసుకోవడానికి పనికొస్తాడు తప్ప దేనికి పనికిరాడు, రాజకీయాలు ఈడికి ఎందుకు అన్న మాట్లాడిన వాళ్ళే ఈరోజు సెల్యూట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్ వంశీ సార్. అదేవిధంగా మన ప్యానెల్లో ఉన్న సత్యనారాయణ గారు, మీకు కన్వీనియంట్ గా ఉందా? ఇందాక మీకు ఇన్వైట్ చేశాను సార్, మీరు కన్వీనియంట్ గా లేరేమో ఇందాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ జోష్ సత్యనారాయణ సార్, గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇందాకైతే నేను వేరే చోట ఉండడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం సార్. వెల్కమ్ సార్ సత్యనారాయణ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ, సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ భరత్ సార్. నిజంగా గ్రేట్ డే టుడే. హ్యాపీ మార్నింగ్, మనీ మార్నింగ్. మరి ఈ రోజు నిజంగా ఎక్సలెంట్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్సలెంట్ మోరల్ స్టోరీస్ తోటి మనల్ని ఇన్స్పైర్ చేస్తూ, మనం ఇంతవరకు గతంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ఇన్స్పైర్ స్టోరీస్. మరి ఆల్రెడీ పల్లవి మేడం గారు చెప్పినటువంటి స్టోరీ, గతం అనేది మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వర్తమానంలో మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. నిజంగా చాలా మంది వ్యక్తులు ఇప్పుడు కూడా మరి పల్లవి మేడం గారు చెప్పినట్టుగా, మరి అనుష గారు చెప్పినటువంటి స్టోరీ ప్రకారంగా, భరత్ సార్ ఒక ఎక్స్పీరియన్స్ పరంగా, నిజంగా చాలా మంది వ్యక్తులు పూర్వకాలంలో మనం ఏం చేసాము ఆ మైండ్ సెట్ లో ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని చాలా మంది వ్యక్తులు దీని యొక్క విజన్ సరిగ్గా చూడక, నాలెడ్జ్ అనేది తీసుకోక, ఈ యొక్క టెలిగ్రామ్ కానీ జూమ్ కానీ అటెండ్ అవ్వక, మనకు అప్లై చెప్పినటువంటి మాటలు, మరి ఆల్రెడీ మనం పెట్టేటువంటి మెసేజ్ చూసారు అనుకుని మనం ఎలాగైతే భ్రమపడుతున్నామో అదే మాదిరిగా వాళ్ళందరూ కూడా మరి ఉంటూ అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. మీడియా లీడర్స్ నిజంగా ఇటువంటి ఎవరైతే ఈ రోజు వచ్చారో ఈ యొక్క జూమ్ మీటింగ్ కి, మన టెలిగ్రామ్ మీటింగ్ కి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మైండ్ సెట్ అక్కడ ఆగిపోయిందో వాళ్ళు రీస్టార్ట్ చేసేటటువంటి గ్రేట్ ఆపర్చునిటీ టుడే మనందరికీ కూడా మరి అనుభవపూర్వంగా దొరికింది. నిజంగా గ్రేట్. మన చదివిన ప్రతి అక్షరం, చేసిన సాయం నిజంగా మనకి కంపల్సరిగా మనకి ఉపయోగపడుతుందంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్సే. నిజంగా మరి అనుశేఖర్ గారు సార్ చెప్పినట్టుగా మన మండా రాజశేఖర్ అనేటువంటి గ్రేట్ లీడర్, ఒక గవర్నమెంట్ టీచర్, నిజంగా ఆయనకి సమయభావం లేకపోయినా నిజంగా ఒక స్టోరీ, ఒక జడ్బే మీద ఆలోచన విధానం ఉండబట్టే నిజంగా ఈ యొక్క స్టోరీ చెప్పడం, నిజంగా అనుశేఖర్ గారు చెప్పడం, నిజంగా మనకి ఈ యొక్క ఆయన ద్వారాగా, నిజంగా ఆయన చెప్పకపోయినా అనుశేఖర్ ద్వారాగా మనందరికీ కూడా ఈ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ రావడం, నిజంగా మన యొక్క ప్రయత్నం అనేది ఎక్కడ కూడా లోపం లేకుండా కానీ మనం ప్రయత్నిస్తే విజయం అనేది కంపల్సరీగా మనం సాధిస్తాం. కానీ విజయం సాధించే సందర్భంలో అనేక ఆటంకాలు, అవరోధాలు ఎన్ని వచ్చినా మనం పెట్టుకున్నటువంటి గోలు ఏదైతే ఒక సాధించాలనే ఒక తపన, ఏదైతే మనం ఒక స్థాయికి ఆలోచన, మనకి ఏదైతే ఫస్ట్ మనం ఎవరైతే మన మెంటర్ కానీ మన అప్లైన్ కానీ మనకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన మైండ్లో మీరినటువంటి ఆలోచన కంపల్సరీగా నా డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను ఒక స్థాయికి వెళ్ళాలి, నేను ఒక సెంటర్ పాయింట్ అవ్వాలి నా ఫ్యామిలీకి, అదే మరిగా సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఒక ఆలోచన విధంతో ప్రతి పర్సన్ మరి ఇన్కమ్ ఓరియంటెడ్లోనే మనం ఎంటర్ అవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనకి ఆ మైండ్ ఉన్నటువంటి ఆలోచన విధానం క్రమేపీ తగ్గుతూ వచ్చిందో, మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని, మనకున్నటువంటి ఈ ఆలోచనలు అవదేమో, ఈ కంపెనీ ఉండదేమో, ప్రాబ్లం అవుతే రేపు పొద్దున్న ఇది కూడా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అనేటువంటి నెగిటివ్ థాట్ ఉండడం వల్ల మనకు గోలుకున్నటువంటి ఆలోచనని క్రమేపీ తగ్గించడం జరిగింది. ఈ యొక్క డామినేషన్, మనకున్నటువంటి అనుమానాలు డామినేట్ చేయడం వల్ల మనందరూ కూడా వెనకడికి వేయడం కూడా జరుగుతుంది. మీడియా లీడర్స్ నిజంగా మనందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, కంపెనీ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా మార్పు చెందుతుంది, అప్డేట్ ఏ విధంగా అవుతుంది, అప్డేట్ వల్ల మనకి ఎంతవరకు ఉపయోగం ఉంది, మనకు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా మనకు పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన విధానం కనుక మనకు ఉండగలిగితే, నిజంగా ఒక మొబైల్ పూర్వకాలంలో కీబోర్డ్ మొబైల్ నుంచి ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నాం అంటే, అప్పటి నుండి ఇప్పుడు ఒక మొబైల్ కనుక మారకపోయినట్లయితే
ఈ రోజు మనకి జడ్పీ వాడేట అవకాశమే లేనేలేదు. అంటే మన కీప్యాడ్ ఉండుంటే ఇప్పుడు కూడా జడ్పీ అవకాశం మనకు వచ్చినా ఉపయోగించుకునే అవకాశం మనకు లేనేలేదు. మై డియర్ లీడర్స్, నిజంగా మనకు ప్రతిదీ కూడా అప్డేట్ అవుతున్నామంటే మనకి మనం నేర్పుతూ మనం కనుక మార్కెటింగ్ లో ముందుకెళ్ళగలిగితేనే మనం అనుకున్నటువంటి విజయాలు సాధించవచ్చు. ఏ వ్యక్తి కూడా విజయం సక్సెస్ సాధించిన ప్రతి పర్సన్ కూడా కష్టపడకుండా, ఆలోచించే విధం లేకుండా, నేర్చుకోకుండా ఏది సాధ్యం కాదు. మరి అలాగే మనకు టాప్ లీడర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, మన బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు. ఏ వ్యక్తి కూడా తక్కువ వ్యక్తే కాదు. ప్రతి వ్యక్తికి కూడా చేయాలనేటువంటి తపన ఉంది. అదే మాదిరిగా వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటున్నారో గోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కొన్ని సందర్భంలో వాళ్ళకి వచ్చేటటువంటి డౌట్స్ కానీ, లేదా వాళ్ళు దీని మీద పెట్టవలసినటువంటి టైం కానీ, లేదా దీని మీద ఉన్నటువంటి ఆసక్తి కానీ తగ్గడం వల్ల మాత్రమే మన యొక్క ఆలోచన విధానం సన్నగిలింది తప్ప కానీ, నిజంగా ఎవరైతే ఇలాగా రెగ్యులర్గా ఎవరైతే మీరు చూడండి, గమనించండి, రెగ్యులర్గా ఎవరైతే మనకు టెలిగ్రామ్కి జూమ్కి అటెండ్ అవుతున్నారో ఆ వ్యక్తికి ఎవరికి కూడా ఎటువంటి సందేహాలు కానీ, ఎటువంటి డౌట్స్ కానీ లేనేలేవు. ఒక విజన్తో కంపల్సరిగా ఇప్పుడు ఆల్రెడీ మన సీనియర్ చెప్పినట్టుగా ఒక గోవా ట్రిప్ మనకు రాగానే చాలా మంది వ్యక్తులు దానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో మరి పనిచేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనకు ఆలోచన విధానం మారిందో మనం కూడా మారాలి. కంపల్సరిగా వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. ఈ రోజు వర్క్ చేస్తేనే రాబోయే రోజు దానికి ఫలితాలు అనేది మనం అద్భుతంగా పొందవచ్చు. మరి అదే మరిగా మన భరత్ సార్ నిజంగా ఆయన పెట్టినటువంటి వీడియో మరి పెట్టింది చూసి మరి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ తదేకంగా చూసి నేను చూసే పర్సన్ ఈయనే కదా అంటే నిజంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకపోతే భరత్ సార్ అనేటువంటి విషయం ఆ పర్సన్ ఈయన కాదనే విషయం కూడా ఆ పర్సన్కి తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే ఆ పర్సన్ చూశారో అంటే దీనికి మూల కారణం ఆయన పెట్టిన వర్క్, ఆయన పెట్టిన వీడియో క్లిప్పు. నిజంగా మనం చేసిన ప్రతి పని ఏదో సందర్భంలో మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం. అంటే మనం చేసింది పడిన కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదు. మరి అదే మరిగా మన కంపెనీలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్ అనేటువంటి ప్రతి ప్రోగ్రామ్ మరి ఆల్రెడీ మనం ప్రోడక్ట్ బేస్లో ఉన్నాం. ఈ ప్రోడక్ట్ బేస్లో కంపల్సరీగా మనం కనపడాలి, మన మాట వినబడాలి. ఎప్పుడైతే మనం కనబడి మనకు ప్రోడక్ట్ని మనం ప్రాక్టికల్గా దాన్ని డెమో కనుక ఇప్పించి నిజంగా అనుషాకర్ సార్ చెప్పినట్టు ఒక టీ షాప్లో ఇది ఒక ప్రయోగం, కంపల్సరీ ఒక పబ్లిసిటీ, కంపల్సరీగా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ను మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకి దాని నుంచి ఎటువంటి ఫలితం అనేది మనకు ఒక్కరికే ఉంటుంది. ఎప్పుడైతే మనం పబ్లిసిటీ చేసామో దాన్ని 10 మందిలో చూపించగలిగామో, 10 మందికి ఉపయోగపడంగా మనం చెప్పగలిగామో, తద్వారా ప్రతి పర్సన్కి ఈ రోజు అనారోగ్యమైనటువంటి కుటుంబం ఏదీ లేదు. ఎవరికొకరికి ఏదో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా ప్రతి ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఈ డిటెక్షన్ అవ్వచ్చు, ఉమెన్ కేర్ అవ్వచ్చు, మరి రేపొద్దున వచ్చేటటువంటి మెన్స్ ప్లేయర్ అవ్వచ్చు. చెప్పుకునే ప్రాబ్లం చాలా మంది అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మరి మనకి డిటెక్షన్ రావటం, ఉమెన్ కేర్ రావటం, అలాగే మెన్స్ ప్లేయర్ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కానీ వీటి నుండి ఎంతైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాన్ని మనం ప్రచారం చేయగలిగితే మన టీం మెంబర్స్ అందరూ కూడా ఎవరికైతే టీం ఉందో మీ 20 లెవెల్ టీంకి వీక్లీ వెళ్తారా, మీకున్నట్టు టైం పట్టి వెళ్తారా, కంపల్సరీ ఒక మీటింగ్ లాంటి పెట్టుకొని ఒక 10 మంది కానీ 15 మంది కానీ కూర్చొని మాట్లాడుకొని మన డిటెక్షన్ తాగుతూ దీనికి ఉపయోగాలు, అలాగే లేడీస్ ఉంటే లేడీస్ కంపల్సరీగా ఈ ఉమెన్ కేర్ యొక్క ఫలితాలు, దానివల్ల ప్రయోజనాలు ఇవన్నీ కనుక చెప్పగలిగితే, పబ్లిసిటీ చేయగలిగితే రాబో రోజుల్లో ప్రతి పర్సన్ కూడా ఎటువంటి కంపెనీ పెట్టినటువంటి ఎటువంటి టార్గెట్స్ అవ్వచ్చు, గోల్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా అచీవ్మెంట్ అవ్వడానికి మరి గోవా ట్రిప్ అవ్వచ్చు. గోవా ట్రిప్ చేయడం వల్ల ఎస్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఉపయోగం. ఎందువల్లంటే ఆ కసితోటి ఆ వెళ్ళాలనేటువంటి ఒక గోల్ తోటి మనం పనిచేయడం వల్ల ఇమ్మీడియట్గా మనకి బ్రౌన్స్ అవసరం బ్రౌన్స్ అవుతాం, సిల్వర్ అవసరం సిల్వర్ అవుతాం, గోల్డ్ అవసరం గోల్డ్ అవుతాం. ఆటోమేటికల్గా మనం ఎప్పుడైతే మనం ర్యాంకులు అచీవ్మెంట్ అవుతామో ర్యాంకులతో పాటు నిజంగా మనందరూ కూడా ఒక ఫ్యామిలీ తోటి గోవా ట్రిప్ ఎంజాయ్ చేసి మనందరూ కూడా ఒక స్థాయికి వెళ్ళేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీ కల్పించింది. లీడర్స్ ఏదైనా మొదటి ప్రయోజనం మనకే, ఆ ప్రయోజనం మనం పొందాలంటే కంపల్సరీగా వర్క్ అనేది చాలా ఈజీగా ప్లాన్గా సిస్టమేటిక్గా మనం చేయగలిగితే చిన్న పని అయినా సరే దానికి ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పని అయితే మనం చేస్తామో ఆ పని మెరుగ్గా కనుక చేయగలిగితే, ఒక ప్లాన్గా చేయగలిగితే ప్రతి పర్సన్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీగా అనుకున్నటువంటి ఏదైతే ఆయన యొక్క లక్ష్యం పెట్టినారో ఆ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మరి మన కంపెనీ కల్పించింది. లీడర్స్ నిజంగా మీరందరూ కూడా
మనమందరం కూడా గోవా ట్రిప్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్, మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి, మన ఇన్కమ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా చేసి తీరాలి. మనకి ఎంతమంది అయితే మనకు టీం ఉన్నారో అందరినీ మనం ఇన్యాక్టివ్ ఉన్న ప్రతి పర్సన్ని మనం కంపల్సరిగా యాక్టివ్ చేయాలి. ప్రతి వ్యక్తిని కూడా మనం ఫిజికల్గా కంపల్సరిగా మాట్లాడాలి. వాళ్ళకి మన ప్రోడక్ట్ యొక్క గొప్పతనం వివరించగలగాలి. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ చెప్పామో తద్వారాగా ఈ సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఫ్రీగా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ బోనస్ గా మోటివేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే ప్రతి పర్సన్ కి కూడా ప్రోడక్ట్ బేస్ తో మనం ముందుకు వెళ్తూ దీని ద్వారాగా మనం దీని ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి బోనస్ ఈ సర్వీసులు మనకి ఏ సర్వీస్ నుంచి ఎక్కువ లాభం వస్తుందో, ఏ సర్వీస్ మనకు ఉపయోగపడుతుందో, ఏ సర్వీస్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుందో దాన్ని మాత్రం ఉపయోగించుకోండి. మనకి ఇన్కమ్ లేనిది కానీ లేదా దానివల్ల మనకి ఉపయోగం లేనిది కానీ పట్టుబట్టండి. దానివల్ల ఎప్పుడు కూడా ఇన్నట్టు అవ్వద్దు. మరి చాలా మంది వ్యక్తులు ఇప్పుడు కూడా రీఛార్జ్ అవ్వట్లేదని, రీఛార్జ్ ప్రాబ్లం అని ఆల్రెడీ ఎవ్రీ డే మన యొక్క వంశీ సార్ టీంలో అవ్వచ్చు, మన టీంలో వచ్చి ప్రతి టీంలో మార్చ్ 31 వరకు కంపల్సరిగా కంపెనీ ఆడిటింగ్ జరుగుతుంది. కంపల్సరిగా బడ్స్ వస్తున్నాయి, కొంచెం పేషెన్స్ ఉండండి చెప్తున్నా కానీ చాలా మంది ఇప్పటికీ కూడా ఫాలో అవ్వనటువంటి ప్రతి పర్సన్ కూడా మెసేజ్ పెడతాం కానీ సార్ ఎలాగైతే ఎలా సార్ ఎలాగైతే ఇబ్బంది కదా సార్, ప్రతిసారి ఇదే ప్రాబ్లం సార్ అంటే ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఇన్నేటివ్ ఉన్నారో, ఎవరైతే నాలెడ్జ్ తీసుకోవట్లేదో, ఎవరైతే అప్లైన్తో మరి టచ్లో లేరో వాళ్ళ మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఎవరైతే రెగ్యులర్గా కనుక ఈ యొక్క టెలిగ్రామ్కి నాలెడ్జ్ తీసుకోవడానికి వస్తున్నారో, ఇన్స్పిరేషన్ అవ్వడానికి వస్తున్నారో, మీ యొక్క వాయిస్ వినిపిస్తున్నారో వీళ్ళెవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రాబ్లం అనేది 20 లక్షల మంది ఉన్నారు మన జడ్పే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రాబ్లమే. రీఛార్జ్ అందరికీ మనం ఒక్కరికే కాదు. కానీ ఈ ప్రాబ్లం ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మై డియర్ లీడర్స్, మనందరూ కూడా చేయవలసింది ఏంటంటే మనం వచ్చింది ఇన్కమ్ ఓరియంటెడ్ కోసం, మనం సాధించాలని తప్పదు వచ్చాం. ఆ సాధించాలనేటువంటి ఆలోచన విధానం పక్కన పెట్టకండి. దాన్ని ఎటువంటి కూడా డ్యామేజ్ చేయకుండా చూడండి. మనకు ఆలోచన విధానం ఏది డ్యామేజ్ చేయకూడదు. మన డ్యామేజ్ చేయవలసింది మన ఆలోచన, మన గోల్. మన గోల్ ఎప్పుడు కూడా మన నిరంతరం మనకు ఉండాలి. మరి ఆల్రెడీ నజీర్ సార్ చెప్పినట్టు మనకి గోయింగ్ టు డైమండ్, గోయింగ్ టు గోవా ఒక పోస్ట్ మనం పెట్టుకొని ఏదైతే ఒక టార్గెట్ అనుకున్నామో, ఏదైతే ఒక లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం మన మైండ్లో పెట్టుకుని దానికోసం మనం ప్రయత్నం చేస్తే 100% ప్రతి పర్సన్ కూడా మరి వండర్ఫుల్గా మరి అచీవ్మెంట్ అవ్వచ్చు. గ్రేట్ ఆపర్చునిటీ సార్ మరి నాకు ఇచ్చింది. అదే మరి మనకు కొంతమంది మిత్రులు అడిగినట్టు డౌట్ ఒకటి ఉంది యాక్చువల్గా, కానీ ఆ డౌట్కి నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. అయినా కానీ శంఖం పోతేనే తీర్థం అన్నట్టుగా మన వంశీ సార్ కానీ నజీర్ సార్ కానీ చెప్పితేనే క్లారిటీ వస్తుంది. చాలా మంది ప్రైమ్ అలాగే ఈ బుక్ బండిల్ సూపర్ ప్రైమ్ అంటే 599 జాయిన్ అయ్యారు, 1199 జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా అనుకునేది ఏంటంటే చాలా మంది April 1 అప్డేట్ అవుతుంది కదా, అప్డేట్ అయినప్పుడు మాకు కూడా జడ్ వాల్యూ వస్తుంది అనేటువంటి భావంతో ఉన్నారు. కానీ ఆల్రెడీ నేను వివరించాను సార్, అప్పుడు ప్రోడక్ట్ బేస్ లేదు కాబట్టి మనకు జడ్ వాల్యూ రాదు, ఓన్లీ క్యాష్ బ్యాక్ ఒకటే వస్తుందని. దీనికోసం కూడా మన వంశీ సార్ క్లారిటీగా మన మిత్రులందరూ కూడా ఇస్తారని. ఎందుకంటే చాలా మందికి మనకు తెలిసిన కొంతమంది ఏదో వస్తుందని ఆలోచనతోటి అప్డేట్ అయితే కనుక కంపల్సరీ అందరూ జడ్ వాల్యూ వస్తుందని భావంతో ఉన్నారు. దీనికి కూడా క్లారిటీ వస్తుందిగా వంశీ సార్ని మన టీం సభ్యులందరి తరఫున రిక్వెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి సత్యనారాయణ సార్ ప్లీజ్ రిపీట్. మీరు ఏదో అన్నారు బట్ నాకు ఆ టైంలో కాల్ వచ్చింది, మాట్లాడుతా ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆయన క్వశ్చన్ మళ్ళీ అడగాల్సిందే. ఎగ్జాక్ట్లీ సార్, రియల్ నేను కూడా అడుగుదాం అనుకున్నా. క్యారీ ఆన్ ప్లీజ్ వన్ సెకండ్. ఓకే సార్, ఓకే. చాలా మంది మిత్రులు ఏంటంటే నిన్నే ఆల్రెడీ మండల రాజశేఖర్ సారే నాకు రాత్రి ఈ డౌట్ క్లారిఫై అడగడం జరిగింది. సార్ యాక్చువల్గా మనందరూ కూడా గతంలో మనం ప్రైమ్ 599 జాయిన్ అయ్యాం, సూపర్ ప్రైమ్ 1199 జాయిన్ అయ్యాం. మనందరికీ కూడా లైఫ్ టైం మనం ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పాం కదా సార్. ఇప్పుడు కంప్లీట్ అప్డేట్ అయ్యింది, ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. ప్రోడక్ట్లో మనకి సూపర్ ప్రైమ్ ప్రోడక్ట్ ఉంది, అలాగే ప్రైమ్ ప్రోడక్ట్ ఉంది. ప్రైమ్కి 500 జడ్బీ ఇస్తున్నాం, క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. అలాగే సూపర్ ప్రైమ్కి 1000 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం, 1000 జడ్బీ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాత వాళ్ళకి కూడా 599 తీసుకున్న వాళ్ళు కూడా 500 జడ్ వాల్యూ, 1199 తీసుకున్న వాళ్ళు కూడా 1000 జడ్ వాల్యూ ఇస్తే బాగుంటుంది కదా సార్. దానివల్ల మనం కూడా ర్యాంకులు అవ్వచ్చు అనేటువంటి భావనతో చాలా మంది వ్యక్తులు ఉండడం జరిగిందని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది సార్. రైట్ సత్యనారాయణ సార్, మీకు అబ్జర్వ్ చేశారో లేదో, ఈవెన్ మీ దానిలోనే మీరు చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ 1199 తీసుకున్నటువంటి ప్యాకేజ్ కే 1000 రూపీస్ ఫస్ట్ వచ్చింది. తర్వాత 1599 అప్గ్రేడ్ చేసుకున్న దానికి ఇంకొక 1000 వచ్చింది, అంటే 2000 వచ్చింది. ఆ తర్వాత రీపర్చేజ్ కి 200 చొప్పున వచ్చింది.
నెక్స్ట్ Yes, sir. మరలా ఒక 1000 రూపీస్ ఆర్ 1200 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మరలా ఎక్స్ట్రాగా ఇచ్చారు కొంతమందికి వచ్చింది. అది రీపర్చేజ్ చేసిన వాళ్ళకి అగ్రిమెంట్ ఫిబ్రవరి. కింద వచ్చింది సార్. ఎస్ సార్, ఎస్ సార్. మరి 599 1199 కి కూడా క్యాష్ బ్యాక్ ఇచ్చినట్లే కదా సార్? సార్ కరెక్టే సార్, నేనైతే చెప్పి క్యాష్ బ్యాక్ చెప్పాను. వాళ్ళు అనేది క్యాష్ బ్యాక్ ఏంటంటే కాదు అడిగింది. జెడ్ వాల్యూ వస్తుందని అడిగిన డౌట్ సార్, అంతే. సార్ జెడ్ వాల్యూ జెడ్ సార్, వాల్యూమ్ నేను అనేది సార్ జెడ్ వాల్యూమ్ అనేది గవర్నమెంట్ కి ఎలా చూపిస్తారంటే డిజిటల్ ప్రోడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉండదు సార్. ఎస్ సార్, ఎస్ సార్. డిజిటల్ ప్రోడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 0 కాబట్టి దానికి జెడ్ వాల్యూమ్ ఎలా చూపిస్తారు? ఓన్లీ క్యాష్ బ్యాక్ ఇచ్చాం సార్, వాళ్ళు కట్టినటువంటి దానికి క్యాష్ బ్యాక్ మాత్రం ఇచ్చేసామని చెప్తారు. ఎస్ సార్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కి ఏంటంటే 999 రూపీస్ ప్రోడక్ట్ ఇది యాక్చువల్ కాస్ట్. ఈ 999 రూపీస్ ప్రోడక్ట్ కి 500 రూపీస్ అంటే 799 రూపీస్ తోటి ఒక బాటిల్ తీసుకుంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం సార్, 500 రూపీస్ జెడ్ వాల్యూమ్ ఇస్తున్నాం. టోటల్ 1000 రూపీస్ బాటిల్ కి మా దగ్గర ఏమీ లేదు, మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తున్నాం అనేది కంపెనీ యొక్క మోటో అన్నమాట గవర్నమెంట్ కి. ఎస్ సార్, ఎస్ సార్. అర్థమైందా సార్? ఇక్కడ ప్రొడక్ట్ Yes, sir. కాస్ట్ ఉన్నదానికి చూపించగలరు కానీ జెడ్ వాల్యూమ్ అనేది ప్రొడక్ట్ కాస్ట్ అంటే ప్రొడక్ట్ కాస్ట్ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లేని దానికి ఇదిగో జెడ్ వాల్యూమ్ అంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అని అడుగుతారు దానికి. ఎస్ సార్, ఎస్ సార్. సార్ కొన్ని లీగల్ గా అవి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు మీకు దీని గురించి క్లారిటీ లేదు కాబట్టి ఎంత వివరంగా చెప్పా. ఆల్రెడీ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి ఈ విషయం మీద నేను చెప్తానే ఉన్నా. ఎలాగంటే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దానికి లేదు కాబట్టి వాళ్ళు దానికి అంత ఇవ్వగలిగారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి క్యాష్ బ్యాక్ ఎంత అయితే ఇవ్వగలరో అదే ఇవ్వగలరు. అంతగా మించి ఇల్లీగల్ అయింది ఏదైనా ఇస్తే ఏంటంటే మనీ లాండరింగ్ అని ఇల్లీగల్ కిందకి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని వస్తుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ప్రకారం ఇప్పుడు మన కంపెనీ నడుస్తుంది అనేది అందరికీ అర్థమయ్యేలా చేయడానికి ట్రై చేశా. బట్ ఈ రోజు మీరు అడిగింది ఆ పాత వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కొంతమంది అడిగారు జెడ్ వాల్యూమ్ వస్తే బాగుంటది అన్నదానికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సార్. ఎస్ సార్, సత్యనారాయణ ఎస్ సార్, ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, నేను కూడా చెప్పాను. కానీ ఏంటంటే మీ ద్వారా చెప్పితే చాలా మంది ఎవరైతే ఇంకా డౌట్లు ఉన్నారో, పాతది కనుక అప్డేట్ అయితే ఏప్రిల్ నుండి అప్డేట్ అవుతుంది కంపల్సరీ వస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నారో వాళ్ళకి డౌట్ క్లారిఫై అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ డౌట్ చేయడం జరిగింది సార్. ఇది తెలుసుకోవాలి. జెడ్ Yes, sir. వాల్యూమ్ అనేది ఏంటంటే ప్రొడక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రెండు బేస్ చేసుకొని డివైడ్ చేసి ఇస్తారు యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ నార్మ్స్. ఆ డివైడ్ Yes, sir. చేసి ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూపించి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి దీనికి ఎంఆర్పి ప్రైస్ రీటైలర్ ప్రైస్ కాకుండా ఎంఆర్పి ప్రైస్ మీద డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఆ ఎంఆర్పి ప్రైస్ మీద డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. 999 రూపీస్ ఏదైతే ఉందో అంటే 1000 రూపీస్ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ 500 రూపీస్ సెల్ఫ్ జెడ్ వాల్యూమ్ కింద పర్చేజ్ చేసినందుకు ఇచ్చేశారు. దానితో పాటు ప్రోడక్ట్ ఇచ్చేశారు. దట్ ఈస్ ద ట్రూ ఆఫ్ నో లైబిలిటీ. నో లైబిలిటీ మీన్స్ అదే ఇక్కడ మీరు కట్టినటువంటి దానికి మొత్తం న్యాయం జరిగింది. క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చారు అండ్ జెడ్ వాల్యూమ్ రూపంలో ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ కూడా మనకి రీచ్ అయిపోతుంది త్రూ కొరియర్. ఎస్ సార్. అంటే ఇక్కడ కంపెనీ ఫుల్లీ లీగల్. ఇక్కడ గవర్నమెంట్ క్వశ్చన్ చేయడానికి కూడా గవర్నమెంట్ కి కంప్లీట్ గా టీడీఎస్ కూడా ఫుల్లీ అథారిటీగా పే చేయడానికి కారణం అదే. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రతి ఒక్క కంపెనీ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే దానికి త్రూ రీజన్ ఇదే. ఇప్పుడు ఇంతకు ముందు మనది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది త్రూ ఫిజికల్ ప్రొడక్ట్ కాదు, అది డైరెక్ట్ సెల్లింగ్ కిందకి రాదు, మార్కెటింగ్ కిందకి వస్తుంది. ఎస్ సార్. అది దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకున్న వాళ్ళకి అబ్బా ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే గవర్నమెంట్ లీగల్ కంపెనీలో మనం ఉన్నామని ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఇప్పుడు గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ప్రైవేట్గా నడిపే షుగర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? గవర్నమెంట్ అండర్లో పనిచేసేదానికి దానికి కొన్ని ఇవి ఉంటాయి, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే ఇవ్వగలుగుతారు. గవర్నమెంట్ దాని ప్రకారం ఏంటంటే తర్వాత వచ్చేటటువంటి ఇవేంటో అంటారు కదా పెన్షన్స్, ఇవన్నీ ఉంటాయి షుగర్ ఫ్యాక్టరీలో. గవర్నమెంట్ వాటిల్లో వీటిల్లో ఉండవు. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్కి కానీ రెండు నెట్వర్క్ మార్కెటింగే, కానీ లీగల్ ఇల్లీగల్ ఇంత డిఫరెన్స్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చూడండి, మీరు మనుషుల్ని జాయిన్ చేసుకుంటూ పోతే చైన్ లింక్ అంటారు.
అదే ప్రొడక్ట్ అమ్ముతూ పోతే డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనరు దాన్ని, ప్రొడక్ట్ మార్కెటింగ్ అంటారు. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ని డైరెక్ట్గా అమ్మేస్తున్నాం, అది త్రూ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా. ఇది ఇప్పుడు మన కంపెనీ యొక్క మోటో. కంపెనీ గవర్నమెంట్ పరంగా మనం డిస్ట్రిబ్యూటర్లమే, మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం 10 మంది డిస్ట్రిబ్యూటర్లని క్రియేట్ చేస్తున్నాం. ఇది అర్థం చేసుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైద్ది సార్. ఆ పాతయన్ని ఇందాక పల్లవి మ్యామ్ చెప్పినట్లు వాడు అంబులెన్స్గా అంటే ఒక దాన్ని ఏమంటారు మార్చరీ వ్యాన్ డ్రైవర్గా ఉన్నాను అనే ఇంకా బతుకుతున్నాడు చూసారా. దానిలో నుంచి బయటకు వస్తే అతను ఒక క్యాబ్ డ్రైవర్, అంటే అతను ఒక హుందాగా, అంటే అతను డ్రైవర్ కాదా హుందాగా ఉండడా అంటే మార్చరీ వ్యాన్ డ్రైవర్ని ఎలా చూస్తాం, క్యాబ్ డ్రైవర్ని ఎలా చూస్తాం మనమే, మన వే ఆఫ్ థాట్లో. దానికి దీనికి అంత థాట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా మందికి మరి ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను చాలా మందికి. ఇప్పుడు ఆల్రెడీ 100 మంది దాకా మనకు మెంటర్స్ ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు. మన టీంకి మనమే మార్గదర్శకులు. కంపల్సరీగా మనకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం నివృత్తి చేసుకొని కింద టీంకి అందించవలసిన బాధ్యత మన మీదే ఆధారపడి ఉంది. కంపల్సరీగా మనకి నమ్మి ఎవరైతే మనకు బిజినెస్ పార్ట్నర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా మనకు తెలిసినటువంటి ప్రతి డౌట్ని నివృత్తి చేసుకుంటూ కంపెనీ యొక్క డెవలప్మెంట్ని ఏ విధంగా అప్డేట్ అవుతుందో తద్వారాగా మనం ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలో ఆలోచన విధానం మార్చుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి జోసెఫ్ సార్ గారికి, అలాగే వంశీ సార్ గారికి, నజీర్ సార్ గారికి, బాలాజీ నాయక్ సార్కి, మా యొక్క అప్లైన్ గ్రేట్ లీడర్ పొసు సార్ గారికి, కుమార్ సార్ గారికి అందరికీ పరిచయం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై క్యాండిడేట్ టు డైనమిక్ లీడర్ జోసెఫ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ. మంచి గ్రేట్ సెషన్, గ్రేట్ షేరింగ్ సార్ మీది. అదేవిధంగా మన ప్యానల్ కి టార్చ్ బేరర్ అయిన నజీర్ సార్ ని ఇన్వైట్ చేయదలుచుకుంటున్నాను. వెల్కమ్ సార్ నజీర్ సార్, వెల్కమ్ టు ది ప్యానల్. వెల్కమ్ సార్ నజీర్ సార్. మన తెలుగు స్టేట్స్ లో మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. మన తెలుగు స్టేట్స్ అన్నిటికీ మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్, టార్చ్ బేరర్ ఆఫ్ వారియర్స్. వెల్కమ్ అన్న, మోస్ట్ వెల్కమ్. వెల్కమ్ సార్ నజీర్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ నజీర్ గారు, వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ సార్ నజీర్ గారు. ఓకే, అంటే బాగుంటుంది వెల్కమ్ చెప్పినప్పుడు. జస్ట్ అందరినీ వింటున్నాను అనమాట. అదేవిధంగా ఇక్కడ 99 మంది ఉన్నారు కదా, పైన 100 మంది అయితే గోకుందాం అంటే మీన్స్ అలా స్క్రీన్ షాట్ తీసుకుందాం అన్నట్టు దాన్ని కూడా చూస్తున్నాను అనమాట. ఏదేదో చేయాల్సి పడుతుంది మా పొద్దున్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు జోసెఫ్ సార్, వంశీ సార్, బాలాజీ నాయక్ గారు, భరత్ సార్, పల్లవి మ్యామ్, కుమార్ గారు, శేఖర్ గారు, ఇంకా ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి అంటే ఇది పర్సనల్ అనుకోండి. రంజాన్ నెల నడుస్తుంటుంది. లాస్ట్ 10 daysలో రోజు మార్చి రోజు కొంచెం రాత్రంతా మేలుకుంటే వట్ ఎవర్ ఇట్లా ఉంటుంది అనమాట. కొన్ని పుణ్యాలు అవి ఇవి అన్నట్టు. దట్స్ వై మెసేజ్ కూడా పెట్టాను తమ్ముడి. అంటే ఇద్దరికి మెసేజ్ పెట్టాను, సార్కు పెట్టాను, మన హోస్ట్ గారికి, మన తమ్ముడు కూడా పెట్టాను అనమాట. సో నేను మార్నింగ్ పడుకోవడం జరుగుతుంది, మీదే మెయింటైన్ చేయండి అన్నట్టు. అంటే చూడండి అనుకుంటాం కానీ దేవుడు ఇక్కడే అనిపిస్తుంది అనమాట. కొన్ని విషయాల్లో మనం చేసే పని ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, ఆ పనిలో ఎదుటోనికి లాభం, మనతో పాటు ఎదుటోనికి లాభం క్లియర్గా ఉండాలి కదా. నాట్ ఓన్లీ ఎదుటోనికే, ఓకే, మనతో పాటు ఎదుటోళ్ళకు కూడా లాభం చేసే పని ఏదైతే ఉంటుందో అది ఒక నమాజ్, ఒక పూజ, ఒక ప్రేయర్ లాంటిది అనే విషయం నాకు అర్థమవుతుంది. పడుకుంటూనే ఉన్నా కానీ పడుకోకుండా ఉన్నా అన్నట్టు మీటింగ్ అని పైన ధ్యాస ఉంటుంది. నిజంగా వాస్తవానికి స్టార్ట్ అయిన తర్వాత అలా పడుకునేద్దాం అనే ప్రాసెస్లో మేడం చెప్పిన స్టోరీ అయితే ఉందో నిజంగా ఒక్కసారిగా నిద్ర కొంచెం గ్యాప్ వచ్చింది. నేను ఉంటానులే కొద్దిసేపు, నువ్వు మాట్లాడుకో అన్నట్టు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి లీడర్స్ మనకు కావాల్సి పడుతుంది. ఒకరోజు మనం మాట్లాడే మాటల్లో నుంచి ఒక మాటకి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మాట్లాడి ఎదిగి ఒక స్టోరీ చెప్పే లెవెల్కి వచ్చారంటే బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ కాల్, నిజంగా చెప్తున్నా కదా, రియల్ సక్సెస్. సార్ చెప్పాడు అదే కదా కుందేలు గురించి. ఎక్కడ నుంచి చూడండి ఆ కుందేలు పాప ఓడిపోతూనే ఉంటుంది. నేను మధ్యలో చెప్పేశాను మాట్లాడుతున్నా లేదనేసి. ఈరోజు సార్ కుందేలు గెలిపించారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా కుందేలు కథ మీకు ఇచ్చిన అతనికి మీకు ఇద్దరికి రియలీ గ్రేట్ సార్. ఓకే, దిస్ ఇస్ నజీర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జర్నలిస్ట్ గా ఉంటూ బిజినెస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మన ఫ్యామిలీ 100 మెంబర్స్ ఉన్నారు. వెల్కమ్ టు జెడ్5 ఫ్యామిలీ. అందరికి ఐడియానే ఉంటుంది. స్టార్టింగ్ అయితే అంటే మనది ఒక హ్యూజ్ టీమ్ ఉంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆంధ్ర తెలంగాణకు ఫస్ట్ అయితే కాదు. కొంతమంది ఉన్నారు. సార్ కూడా, బాలాజీ నాయక్ సార్ కూడా ఆల్మోస్ట్ మనకన్నా ముందు నుంచి ఉన్నారు. ఇట్స్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు. నేను ముందు కూడా చెప్పాను, అది ప్లీజ్ డోంట్ యూస్ దట్ వర్డ్. ఓకే, దెన్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్వైట్ చేశారు. 2 minutes లో నేను షేరింగ్ క్లోజ్ చేస్తాను. ఎందుకు చేశానంటే నా ఇంటెన్షన్ ఏమంటే, సార్ జోసెఫ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే వినాలి. ఈ మీటింగ్ లో ఉన్న 100 మెంబర్స్ లో మనం కో-హోస్ట్లుగా ఎవరికైతే ఇస్తున్నామో ఆ కో-హోస్ట్లు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఇన్వైట్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా స్టోరీస్ బాగా ఉంటాయి కదా, చాలా హ్యాపీగా ఉంటాయి అన్నట్టు. అప్పుడు మీరు ఏంటి ఇది, ఇక్కడే మన కార్పొరేట్ మీటింగ్ కాదు, యూనో దిస్ ఇస్ కాల్ ఆఫ్ యూ అంటే గమ్మని అలా అనేసి కప్ ఎత్తుకొని లైట్ గట్ట తాగి పెట్టుకొని హ్యాపీ, మన ఫ్యామిలీ కదా, రచ్చ చేయండి, ఏం కాదు. పొద్దున హ్యాపీగా ఉండండి, ఊగండి, ఏం కాదు. సీరియస్గా ఎస్ థ్యాంక్ యూ అలాంటివి ఏం అవసరం లేదు. బీ హ్యాపీ. కొంతమందికి ఉండలేనా, నీకు అట్లుంటది, నాకుంతే అలా, ఓకే వాట్ ఎవర్. నేను చెప్పడం ఏమంటే బీ హ్యాపీగా ఉండండి. వావ్ సూపర్ సార్, భలే చెప్పారు. ఎస్, ఇన్స్పైర్ అవ్వండి. ఎందుకంటే ఇదే మనం మామూలుగా వెళ్తే ఏదో పూజకి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉండి దేవుడు ఏమంటాడు అది వేరే, పక్కలో జనాలు ఉంటారు. ఇక్కడ మీ హ్యాపీనెస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే కదా డబ్బు. నిజం చెప్తున్నా, డబ్బులు ఎందుకండి? హ్యాపీగా ఉండడానికి. మీకు తెలుసో తెలీదు, బట్ ఈ హ్యాపీ ఇక్కడ పొద్దున 1 గంట వితౌట్ డబ్బులు ఇక్కడ దొరుకుతుంది. ఎందుకు వదులుకుంటారు చెప్పండి? నిజంగా మిమ్మల్ని మీరు మర్చిపోయి ఈ రోజు అరుచుకోను ఒక హ్యాపీగా, ఎవరు తెలియదు, ఒకరు మొక్కలు ఒకరు తెలియదు, ఎప్పుడో కలిసిట్టాం, సెల్ఫీలు దిగింటాం, బట్ ఇంత హ్యాపీగా మాట్లాడుకోవడం ఒక అట్మాస్ఫియర్ ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు ఎంజాయ్ చేయట్లేదు? నా ఇంటెన్షన్. బీ హ్యాపీ, ఓపెన్ చేయండి, మాట్లాడండి. ఇక్కడ ఏది లేదు అంటే అట్టని చెప్పేసి మాటకి మందులు కాదు చెప్పడం. ఓకేనా? అయిపోయింది. నేను ఎగ్జాంపుల్, మేడం మాట్లాడారు, కంప్లీట్ చేస్తానే హ్యాపీనెస్ నేను షేర్ చేసుకున్నా. ఎస్ మేడం, ఎస్ సూపర్, చాలా బాగా నచ్చింది, అది ఇది అందరు చెప్తారు. అదంతా ఓకే 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 కూల్ అవుతాం అనమాట. ఒక పద్ధతి. చెప్పిన వ్యక్తి కూడా హ్యాపీ కదా, అరే నేను చెప్పింది బాగుంటుందని, నేను చెప్పింది ఇన్స్పైర్ అని చెప్పి వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, ఇది దెన్ మనమే 5 మంది 10 మంది మాట్లాడుతున్నాం. దయచేసి గమనించాలి, మనకన్నా పోటుగాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని గుర్తించే పని మీద పడండి. మీ టీమ్స్ కు మీరు ఎవరైతే ఉన్నారో, శేఖర్ సార్ మీ టీం ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఈ మీటింగ్ లో అడుగుతున్నాం, వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. సార్ ఈయన ఉన్నాడు సార్, సార్ అయితే బాగా వర్క్ చేస్తున్నాడు సార్ అన్మ్యూట్ చేయండి. ఆయన్ని అన్మ్యూట్ చేయడం, ఆయన మాట్లాడడం, ఆయన గుర్తు పెట్టుకోవడం. మనం ప్రతిరోజు అలా మన కింద ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తే, ఈ రోజు ఐడెంటిఫై అయితే మనకు 10 మంది ఉన్నారు. నేను వంశీ కొంతమంది కలిసి ఐడెంటిఫై చేసుకుంటే మీరు 10 మంది వచ్చారు. మీరు అదే ఐడెంటిఫై చేస్తే ఆ 100 మంది అవుతారు. 100 మంది ఒక బాండింగ్ గా మనం ప్రతిరోజు మీటింగ్ స్ట్రాంగ్ గా పాజిటివ్ గా చేస్తే ఎందుకు మనకు ప్రోడక్ట్ పోదు? మన టీం మొత్తానికి ఒక 100 ప్రోడక్ట్ పోతే మీకు హ్యాపీగా అదే 600 వస్తుంది ఊరికే రీపర్చేస్ లోనే. అదే సేమ్ డూప్లికేషన్ చేసామా 1 మంత్ తర్వాత చూసుకుంటే 1000 మంది ఉంటాం. ఒక 1000 మంది ఒక రీపర్చేస్ ద్వారానే 6000 వస్తుంది పర్ డే మీకు. ఇది ఎందుకు ఆలోచించాలి మనం? ఎందుకు ఆలోచించకూడదు? ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. మనలో మనం ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేయండి. నిజం చెప్తున్నా కదా, ఒకసారి మీరు కళ పెడితే తెలుస్తుంది. వాళ్ళ మాటలు అసలు ఊహించలేము. ఇప్పుడు ఎందుకు వాస్తవానికి చాలా కింద ఉన్నారు మన శేఖర్ గారు. అంటే ఐ డోంట్ నో, అది అవసరం లేదనుకోండి, ఎక్కడున్న మన టీం అనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్. బట్ ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన మాట్లాడడం, అసలు నాకు తెలిసి ఇప్పుడు ప్రొడక్ట్ పరంగా ఇంత పట్టు ఉన్న వ్యక్తి ఇప్పుడైతే నేను ఒకటే చెప్తున్నా, అంటే మేము చెప్పమ్మా సార్ అని ఫీల్ అయ్యాను. మళ్ళా ఆయన తర్వాత అనిపిస్తుంది పోటీ పడవచ్చు. ఇప్పుడు ఎందుకంటే తమ్ముడు నాకు అన్నా నువ్వు చెప్పేసి నేను చెప్పేస్తాను, నేను చెప్పేది నువ్వు చెప్పేస్తాను, అదేమంటే హెల్దీ పోటీ స్పిరిట్ అంటారు. మళ్ళీ ఆ స్పిరిట్ అని అనుకునే సార్ ముందులో కలిపే స్పిరిటా అని, ఆ స్పిరిట్ కాదు, ఒకరికి మీద ఒకరు హెల్దీగా లవబుల్గా అదే పోటీ పడడం అన్న. ఇది చెప్పాడు కదా, నేను ఇంకోటి చెప్పాలా. దేనికోసం? మన కోసమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరినొకరు దాని ఏమంటారు ఇన్స్పైర్ అయ్యి వెళ్తుంటే కథ వేరేగా ఉంటుంది. ఓకేనా? ఒక గుర్రం తీసుకోవడానికి 2 వెళ్తారు. సార్ మీరు కూడా స్టోరీ చెప్తున్నారా అంటారు, స్టోరీనే. ఓకే,
ఆ గుర్రం తీసుకోవడానికి ఇద్దరు పిల్లలు సతాయిస్తారనమాట. నాన్న గుర్రం కావాలని. సరే పా అని చెప్పేసి వెళ్ళేసి గుర్రం తీసుకుంటారు అనమాట. సరే ఆ గుర్రం తీసుకుంటే ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా గుర్రం పైన కూర్చునేసి టొక్క 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 నడుస్తూ ఉంటాడు అనమాట. కొంతమంది చూస్తారు ఒక గుర్రం పైన 3 పోతున్నారు, వీళ్ళకేమైనా బుద్ధి ఉందా? ఆ ఇద్దరు పిల్లలు దిగి వస్తే ఏమి, ఆ పెద్ద ఆయన గంట కూర్చొనిలే అంటాడు. పెద్ద ఆయనకి అంటే నాన్నకి, ఎంత మాట అన్నారే, ఏ పిల్లగాళ్ళలాగా దిగండి అని దింపేస్తాడు. ఈయన పైన కూర్చొని పోతా అంటాడు నడుచుకుంటూ టిక్కు 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 అని. ఇంకొంతమంది వస్తారు అడ్డము. ఏమి చూడరా జమానా ఎట్ అయిపోయింది, బాగా పుష్టిగా ఉన్నాడు పైన కూర్చున్నాడు, పిల్లల చేత గుర్రం పట్టించుకునేకి అంటే దాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఏందిరా ఇది, ఎవడి మమ్మీ అంటారు కదా, అట్లా ఏందిరా ఇది అంటారు. ఆడి మళ్ళా ఫీల్ అయిపోతాడు, ఏమి జరిగినది. సరే రే నాయన మీరు కూర్చోండి రా ఇద్దరు, వీళ్ళేమో అంటున్నారు, నేను పట్టుకొని వస్తా అని చెప్పి మళ్ళీ ఆయన పట్టుకొని ఇద్దరిని కూర్చోబెట్టి పోతా అంటారు టిక్ 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 అని. ఇంకా తెలిసిందే, అందరు ఎక్స్పెక్ట్ చేశాడు, మాకు తెలుసులే సార్ ఎన్నిసార్లు వినలా అంటారేమో. ముందు ఏ జమానా చూడరా, బాగా పుష్టిగుండే పిల్లలు పైన కూర్చుంటే నాన్న పట్టుకొని పోతున్నాడు. ఇప్పుడే ఇట్లుంటే వీళ్ళు చూస్తారా నాన్నని, సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలని అనేసి వాళ్ళ మైండ్ సెట్ అనమాట. ఈయనకు అర్థమైపోయింది, ఒరే ఇప్పటికే లేట్ అయింది, ఏమి చేసినా ఏమి చేయకపోయినా జనాలు చెప్తూనే ఉంటారు, మనం చెవిలో వేసుకోకూడదు. పక్కకు పెట్టాడు, పైన ఎక్కాడు, కూర్చున్నాడు, ఇంకా సాహసం సాంగ్ ఉంది కదా, ఆ లెవెల్ వెళ్ళిపోయాడు అనమాట. అర్థమైపోయింది కంటెంట్. సార్ ఎంతమందికి అర్థమయ్యింది? అర్థమైంది సార్. అర్థమా అర్థమా సార్ అర్థమైంది సార్. సార్ అర్థమైందా అర్థమైందా? అర్థమే అయింది. అర్థం కాదు సార్, అర్థం. సూపర్. అదే అడిగా, అంటే నాకు కన్ఫ్యూజ్ కదా, అర్థమైందా అర్థమైందా. ఎస్, మీరు ఫుల్గా చెప్పినప్పుడు మాకు అర్థం ఎట్లయితుంది సార్ అనాల. సూపర్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటేంటంటే, ఎంతమంది వాస్తవానికి చెప్తున్నా, ఎంతమంది డబ్బులు మిగిలించుకోవడానికి వచ్చారు? ఒక 50, 100, 200. ఎంతమంది డబ్బులు 1,00,000, 10 లక్షలు, ₹1,00,000 సంపాదించుకోవడానికి వచ్చారు? నేను 1,00,000, 2 లక్షలు, ₹1,00,000 సంపాదించడానికి వచ్చాను సార్. సార్ నేను సంపాదించడానికి వచ్చా సార్. సేమ్ ఇక్కడ సార్ నేను కూడా. సార్ నేను కూడా సార్ 1,00,000 కోటి సంపాదించడం కోసమే వచ్చాను ఇక్కడ. ఓకే, అర్థమైంది. వెరీ గుడ్. వాస్తవానికి సూపర్. ఎందుకంటే అందరూ మనం డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాం. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, ఇంతకు ముందు 100లో వచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు మనం ఇక్కడ 100 నిలబడుతున్నాం. వాళ్ళంతా వచ్చారు మిగిలించుకోవడానికి 50, 100. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను చెప్తాను సార్. ఎంతమంది ఇక్కడ అంటే మిగిలించుకునే వాళ్ళు మాత్రం చేయొద్దండి. ఎంతమంది ఇప్పుడు ఇన్కమ్ చేసుకోవాలి, ఇందులో నుంచి మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, లక్షాధిపతులు అవ్వాలి అని అనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. నేను చెప్పకుండా హ్యాండ్ రైజ్ చేశారు 2-3. సూపర్ సార్. వాట్ మై క్వశ్చన్? నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి ఇన్కమ్ చేసుకుందామని వచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి. మధ్యలో బటన్ ఉంటుంది సార్, జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే అలా బుడ్డగాడు వచ్చి చేట ఊపుతాడు అనమాట పైకి. ఎందుకు సార్ హ్యాండ్ రైజ్ చేయాలా? మేము మీటింగ్ లో ఉన్నామంటే మీకు అర్థం కాలేదా అని ఫీల్ అవుద్దండి. మీరు వింటున్నారా, లేదంటే నాలాగా అలా సమయ అనేసి అట్లా ఊగుతూ పడుకుంటున్నారా నాకు తెలియదు కదా. చేతిలో పెట్టుకుని వింటున్నారు అనుకో, అలా చక్కని క్లిక్ చేస్తారుగా. నా క్వశ్చన్ అర్థమైంది. చాలా మంది ఏమంటే రీఛార్జ్లు, నేను నిజం చెప్తున్నా, రీఛార్జెస్ నిజం చెప్పాలంటే అట్రాక్ట్ పాయింట్, దానికోసమే వచ్చాం. నేను దాన్ని ఎప్పుడు లేదు, బట్ రావడం అనేది ఉంటది. నేను ఎంటర్ అయింది రీఛార్జ్ కోసం ఎంటర్ కదా, వాస్తవం చెప్తున్నా. ఇందులో ఇన్కమ్ చేసుకుందాం, ఇది ప్రొడక్ట్ అనుకున్నా. బట్ ఏంటంటే, ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత సార్ ఎలాగైతే అన్నారో, లీగాలిటీ పరంగా కావచ్చు, ఈ విషయాలన్నీ మనకు క్లారిటీ వచ్చాయి అనమాట. అందుకని చెప్పేసి అయినా యాక్సెప్టబుల్. ఎందుకంటే ఓన్ బ్రాండ్, ఓన్ ప్రొడక్ట్,
లెవెల్ వైజ్ మీరు కావాలంటే కంపేర్ చేయొచ్చు. చాలా ఉన్నాయి కదా సార్ ఇక్కడే తాగాలంటే, ఆడ తాగు. లెవెల్ ఇన్‌కమ్ చూసుకో. బిజినెస్ బీవీ ఉంది. జెడ్‌బీ అంటారుగా అది ఒకసారి గమనించు. నీకు తెలుసో తెలీదో పర్ఫెక్ట్‌గా ఇద్దరు ఒక బాలయ్య సార్ లాంటోడు, ఒక వంశీ సార్ లాంటోడిని మన లైఫ్‌లో దేవుడు ఇచ్చాడనుకో మీరు డైమండ్. నిజం చెప్తున్నా. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ దొరకాలంటే అదృష్టవంతులకే దొరుకుతది. ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు ఒక వేరే. మిర్చి సినిమా డైలాగ్. కొడుకొచ్చాడని చెప్పు అంటాడు కదా! డిటాక్స్ టీ ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని వచ్చాయని చెప్పు అంటది. మీరు కావాలంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్లాన్. ఒకసారి నిజంగా నిన్న కూడా ఒక సార్‌తో మాట్లాడడం జరిగింది. ఒక వేరే కాన్సెప్ట్ చేస్తున్నాడు. మంచి లీడర్ మనతో ముందు నుంచి ఉన్నారు. కలవని మన టీమ్ అన్నమాట. సార్ ఇదే డిస్కస్ చేశాడు. సార్ అంటే మారింది తెలీదు ఆయనకి. సార్ ఎలా ఉంది సార్ అంటే, సార్ వాస్తవానికి నేను గమనించలేదు సార్ అన్నారు. సార్ మీరు బాడీ చూపిస్తున్నారు సార్ రమేష్ గౌడ్ గారు. మీరు స్నానం చేసినా పర్లేదు. మీరు వాస్తవానికి ఇది వీడియో ఆపేయండి సార్. ఓకే. ఎనీవే ఓకే. అర్థం చేసుకోండి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒక క్వెషన్ అడిగాను. ఆ క్వెషన్‌కి మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. ఎంతమంది ఇన్‌కమ్ చేసుకోవడానికొచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి. మీకు తెలుసో తెలీదో తదాస్తు దేవతలు పైన తిరుగుతూ ఉంటారు. ద పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అని ఎందుకు చెప్పారో తెలుసా మీకు? కావాలంటే మీరు కనుక్కోండి. ఆమీన్ ఫరెస్ట్ అంటారు లైక్ దట్. అది ఉర్దూలో. అంతా ఒకటే. మనము పాజిటివ్‌గా చెప్తూ ఉన్నాం అనుకోండి తదాస్తు అయిపోద్ది. ఓకేనా? నా క్వెషన్ ఏంటంటే ఇన్‌కమ్ చేసుకోవడానికి ఎంతమందొచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఇదే లాగుతూ ఉన్నావు కదన్నా! నిద్రొస్తుంది పండుకోకూడదు అనుకుని కొంతమంది అనుకుంటుంటారు. అనుకున్న పర్లా. ఓకే. మోస్ట్‌లీ 70-80% ఆఫ్ పీపుల్ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు. కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయడం తెలీదేమో. బట్ ఇక్కడ సారీ మన వాళ్ళందరూ ఆల్రెడీ కో హోస్ట్‌లు కదా! గమ్మునుండు సార్ మేము యాడ సార్ చేసేది కో హోస్ట్‌లం కదా అనుకుంటుంటారు. ఒక్కసారిగా కో హోస్ట్‌లు అందరూ మాట్లాడాలి సార్ కో హోస్ట్‌లుగా. కో హోస్ట్‌లు ఉన్నోళ్ళందరూ ఒక్కసారి ఎస్ సార్ సార్ మేము ఎస్ ఇన్‌కమ్ సార్ చేసుకొని వచ్చామని చెప్పేసి. ఇన్కమ్ కాదు సార్ లైఫ్ చేంజ్ చేసుకుంటాకు వచ్చాను సార్ కోట్ల అందరూ ఇన్కమ్ సార్ అందరూ ప్లీజ్ ఒక్కడు కాదు అందరూ ఒకేసారి మాట్లాడండి పర్లేదు. గజ సౌండ్ వచ్చినా పర్లేదు ప్లీజ్. లైఫ్ చేంజ్ క్లమ్జీ అవ్వాలా? yes క్లమ్జీ అయినా పర్లేదు. లైఫ్ చేంజింగ్ కోసం వచ్చాం సార్ అందరూ కూడా. సూపర్ ఇంకా అందరూ సార్ వంశీ సార్ వాయిస్ రాలేదు, బాలయ్య సార్ వాయిస్ రాలేదు, భరత్ సార్ రాలేదు. వాస్తవానికి పల్లవి మేడం అందరూ వంశీ ఒకసారి సార్ చెప్పండి. వాయిస్ రానక్కర్లా. వంశీ సార్ ఇంటెన్షన్ ఏంటనేది అందరికీ తెలుసు. ఇంకా వాయిస్ తో పని వద్దు ఏంటి? సార్ లేదు ప్లీజ్ అది కాదు కదా. నేను సార్ అది అడగలేదు సార్ ప్లీజ్ డోంట్ మైండ్. నేను అడిగింది ప్లీజ్ సార్ మీ వాయిస్ తోనే చెప్పండి. నేను వచ్చింది నా ఫ్యామిలీని సేఫ్ గా ఉంచుకోవడానికి, నా తర్వాత నా బిడ్డ కూడా హ్యాపీగా సెటిల్ అవ్వటం కోసం. రైట్. సెటిల్ థ్యాంక్ యూ సార్. చేస్తా. థ్యాంక్ యూ అడిగినందుకు. మీ లోపల అనుకున్నది కూడా పైకి చెప్పడం జరిగింది. ఓకే నేను ఈ గలాటానే కోరుకున్నా, అంటే ఈ క్లమ్జీని కోరుకున్నా. కొంచెం ఆ సౌండ్స్ మాట్లాడడం నిజం చెప్తున్నా కదా. ఇదే పవర్ సార్ మీకు తెలియదు. మందురాలు కూడా కావచ్చు. మనం మసీదు వెళ్ళినప్పుడు చదువుతుంటే చూడండి, వాళ్ళు లౌడ్లెస్ గా చదువుతుంటే మన లోపల బూస్ బంప్స్ వస్తాయి. మీకు ఐడియా ఉంటుందో లేదు. అందుకే సల్లా చదవచ్చు కదా స్వామి కూడా. పూజ చేసేటప్పుడు లోపల స్వామి టింగ్ అని చేయొచ్చు. ఎందుకు చదువుతాడు? ఓ మనసి అంటే అంత లౌడ్ ఆఫ్ వాయిస్ లా ఇక్కడ కూడా అంత ఫ్యాన్ అనేసి ఎందుకు చదువుతారు తెలుసా? ఆ వాయిస్ లోపల పోతే రకమైన పాజిటివ్నెస్ వస్తుంది. అదే చేయించా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్ రైజ్ చేసిన అందరికీ, నాతో పాటు ఈరోజు మీరు అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నానంటే సార్ వాస్తవానికి డబ్బులు ఉన్నాయి. నేను చెప్తుంటా ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి, లేదంటే మనకు చెమట వస్తుంది. అలాంటి డబ్బులున్న ప్లేస్లో ఇప్పుడు వచ్చాం. నిజం చెప్తాను, ఇంతకు ముందు లేమంటే ఉన్నాం బట్ చిల్లరలు. ఇక్కడ రూపాయలు, వేళ్ళు, లక్షలు, కోట్లు. ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేయండి. బయట ప్రోడక్ట్ లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ డిజైన్ చూడండి, మా మోడల్ ఆఫ్ డిజైన్ కంపెనీ ఒక క్లాస్ కంపెనీతో కొలాబరేషన్ అయింది, మనకు బ్రాండ్ వచ్చింది. ఈ డిజైనింగ్ చూడండి, లెవెల్ వైజ్ ఒక్కసారి చూసుకోండి, బయట కంపేర్ చేసుకోండి, ఎక్కడా లేదు. యూనిక్ ప్లాన్, నెంబర్ 1 ప్లాన్. కోటీశ్వరుడు అవడానికి చాలా 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 ఈజియెస్ట్ ప్లాన్ ఇది. ఈ రంగు ఈ మజా ఎప్పుడు వస్తుందంటే, మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినా కానీ, ఇప్పుడు మేమంతా కొత్తనే లెక్క తీసుకుంటే అందరం కొత్తనే. ఇప్పుడు వంశీ సార్తో నాతో సార్ అందరూ కొత్తలే. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి 3 months తర్వాత చూడండి ఒక మజా ఉంటది. 6 months తర్వాత ఊహల్లో ఉంటాం వాస్తవానికి.
ప్లానింగ్స్ ఉంటాయి, అక్కడక్కడ ప్లానింగ్స్ ఉంటాయి. వాస్తవానికి తిరుగుతూ ఉంటాం అనమాట. ఒక 50 మంది 100 మందితో అక్కడ మీటింగ్, 200 మందితో ఇక్కడ మీటింగ్, ఆ ప్రోడక్ట్ వాళ్ళ ఇండ్లలో గెట్ టుగెదర్, ఫ్యామిలీలు టూర్స్ అంటారు. ఎలా ఉంటుంది తెలుసా, మీరు ఊహించలేరు. అలాంటి రేంజ్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాస్తవానికి ఆ భగవంతునికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే మై ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మై పేరెంట్స్ అందరూ రియల్లీ చెప్తున్నా, మేనేజ్మెంట్ 3 MDs మేనేజ్మెంట్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మై అప్లయన్ సదిక్ సార్, ఎంత చెప్పినా తక్కువే. నిజంగా సెల్యూట్, ఐ లవ్ యూ ఆల్, నా 20 levels, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మై డైమండ్స్, మై పార్ట్నర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ జోసెఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నజీర్ గారు, మంచి షేరింగ్ అనేది ఇచ్చారు నిజంగా. నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అవర్ వాయిస్ ఆఫ్ ద వారియర్ మన వంశీ సార్ గారిని ఇన్వైట్ చేద్దాము. సార్ ముందు మా బాలాజీ నాయక్ గారు ఉన్నారు, ఒకసారి బాలాజీ నాయక్ గారు మాట్లాడిపిద్దాం ఒక 2 నిమిషాలు టైం ఉంటే. మీరు ఇన్వైట్ చేస్తున్నా చెక్ చేసుకుంటారా? లేదు సార్ ఉన్నారు సార్. వెల్కమ్ సార్, మోస్ట్ బాలాజీ నాయక్ గారు, మోస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ బాలాజీ సార్, వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, హ్యాపీ మార్నింగ్, మనీ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 2 రోజులు అనుకుంటున్నాను, మీ రోజు షేరింగ్ మాట్లాడాలంటే సమయము ఇబ్బందిగా అవుతుంది. లాస్ట్ మూమెంట్ లో రావాల్సి వస్తుంది. పర్లేదు, ఇంకా వర్క్ ఉంది. జడ్జి గారు పిలుస్తారు, మళ్ళీ వెళ్ళాలి. కాకపోతే ఒక్క 2 నిమిషాలు షేర్ చేసుకుంటాను మీతోటి. లీడర్స్ ప్యానల్ ఇప్పటికీ దాదాపుగా ఎంతమంది ఉన్నాం మనం? 103 సెంచరీ. ప్రతి డౌట్, పాత డౌట్ మళ్ళీ రెక్టిఫై చేయడం జరుగుతుంది. మీటింగ్ లో ప్రతి ప్యానల్ అడుగుతున్నారు. రీపర్చేజ్, రీఛార్జ్, లీగల్లీ అనుకున్నాం. లీగల్లీ పోవాల్సినప్పుడు చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? హ్యాపీగా అమ్మ పాలు దాపిస్తాడు, స్నానం చెప్పిస్తే నిద్రపోతాడు. పెరుగుతుంటాడు, స్కూల్కి తీసుకెళ్తాం, నర్సరీ మొదలైద్ది కష్టాలు, తర్వాత ఫస్ట్ క్లాసు, తర్వాత అన్ని టార్గెట్స్ పెడతాం. బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి, 10th, తర్వాత జాబు టార్గెట్, తర్వాత పెళ్లి. మరి ఇవన్నీ చిన్నప్పుడు పుట్టిన పిల్లోడికి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా అమ్మ పాలు తాగి పడుకున్నాడు, స్నానం చేపిస్తే పడుకుని నిద్రపోతున్నాడు. పెరుగుతున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు బారులు బాధ్యతలు ఎందుకు వస్తున్నాయి? ఒక కంపెనీ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసిన పరిణామాలు వేరు, తర్వాత గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం పోతున్న పరిణామాలు వేరు. వాటిని మనం గమనించి వాటికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప, లేదు నేను ఇలా వెళ్తా అంటే కుదరదు. ఎక్కడగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ మూల్యం చెల్లించకుండా లైఫ్ టైం హ్యాపీగా ప్రయాణం సాగాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం, ఒక విజన్ ప్రకారం ప్రతిదీ సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతుంది కంపెనీ. అటువంటి గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం. 20 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఇంతకంటే గొప్ప ప్లాట్ఫామ్ ఇంకో రాదు. చేయను, నేనైతే చేయబోను. ఇది నా లైఫ్ ఎండింగ్ వరకు ఇదే నాకు లైఫ్. జెడ్ బజార్. ఎందుకు సార్ మీరు ఇంత గట్టిగా అంటున్నారంటే, ఒకటి లైఫ్ లో కెరీర్ ఎంచుకున్నప్పుడే ఆలోచించాలి, ప్రయాణం చేయాలి, ఎన్ని ఒడిదుడుకులైనా నిలబడాలి. అప్పుడే మనకి రానున్న రోజులు బాగుంటాయి. జీవితంలో ఫస్ట్ కష్టపడ్డవాడు తర్వాత సుఖపడతాడు, ముందు సుఖపడ్డవాడు తర్వాత కష్టపడతాడు. మీరు కావాలంటే మన ముందు కానీ మన పక్కన కానీ ఎవరినైనా జీవితంలో ఒక్కసారి గమనించండి. స్టార్టింగ్ లైఫ్ ఎలా ఉంది, ఎండింగ్ లైఫ్లో ఎలా ఉంది? కష్టపడ్డవాడు సుఖపడతాడు ఖచ్చితంగా. అదే ఫస్ట్లో సుఖపడ్డవాడు తర్వాత కష్టపడాల్సిందే, కర్ర పట్టుకొని రోడ్డు మీద నడిచేంత వరకు కూడా. సో లైఫ్ ఎలా ఉంటుందో కంపెనీ అలాగే ఉంది. కంపెనీ విజన్తో ఉంది. మన జీవితాన్ని మంచిగా మలచడానికి ఆర్థిక పురోగభివృద్ధితో పాటు మనకి మంచి ఒక లీడర్గా సంఘంలో హ్యాపీగా ఉండడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ వచ్చింది. అది జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. లోగో చూస్తున్నాం 2 రోజుల నుంచి మన గ్రూప్లలో షేర్ అవుతుంది. లోగో గురించి నిన్న వంశీ గారు చెప్పారు, ఎప్పుడు చూసాము, ఎప్పుడు జరిగింది అనేది. యాదవ్ సార్ మా ముగ్గురి డిస్కషన్లో కూడా ఒకసారి లోగో గురించి చెప్పారు, కానీ వంశీ గారు నిన్న చెప్పడం మర్చిపోయారు. అంటే మాకు చెప్పినప్పుడు ఏం జరిగిందని, తర్వాత ఎంత పెద్ద మార్పు అది దేని విధంగా వస్తుంది అనేది ముందు కంపెనీకి ఒక విజన్ ఉంది, వాళ్ళు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ ఎల్డిపి మీటింగ్లో మా ముగ్గురితో షేర్ చేసినప్పుడు కూడా 1.5 hour టైం ఇచ్చి మా విజన్ ఇలా ఉంది సార్, ఇలా పోతున్నాం, ఇలా పోతాం, మాతో నిలబడి ఉన్నాం సార్. 1 year తర్వాత మమ్మల్ని అడగండి సార్, ఏమన్నా అడగాలన్నా మేము మీతో ఉంటాం సార్ దయచేసి అన్నారు.
అంటే ఎంత గొప్ప విజన్ ఉంటే ఆ మాట అంటారు. హాఫ్ అన్ అవర్ టైం అడిగితే 1.5 అవర్ టైం ఇచ్చారు మనకి. సో లీడర్స్ జీవితంలో ఏది కూడా సమయానికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఓపిక సహనంతో నిలబడితే విజయం నీదే. త్వరగా కావాలా, ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలా, ఇంపాసిబుల్, ఎక్కడా దొరకదు. ఇన్స్టెంట్ గా దొరికేది ఏది నిలబడదో అది ఉపయోగకరం కూడా కాదు, క్షేమకరం కూడా కాదు, ఆరోగ్యకరం కూడా కాదు. నీ కష్టం, నీ శ్రమ ఉన్నది ఏది కూడా నీతోనే ఉంటది అంతిమంగా, లాస్ట్ వరకు. ఇప్పుడు కష్టపడుతున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఈ విధంగా రియాక్ట్ అయ్యానని మీరు 1 ఇయర్ తర్వాత తలుచుకోండి. అయ్యో, ఇంత చిన్న ప్రాబ్లం కోసం అలా రియాక్ట్ అయ్యాను ఆ రోజు అనిపిస్తుంది మనకి. ప్రతిదీ చిన్నదే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందు అడుగు వేసి టీంని నడిపించే వాళ్ళే నాయకుడు. అలాంటి నాయకులుగా మనం ఎదగాలి. అదే మా ఆకాంక్ష. అదే ఆశయంతో పనిచేస్తున్నాం, లక్ష్యంతో పనిచేస్తున్నాం. 100% డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఇంకో 1.5 year లో నెంబర్ 1 స్థానానికి 100% మన జెడ్ పై ఉంటుంది, జెడ్ బజార్ ఉంటుంది. ఎవరికి అనుమానం అవసరం లేదు. హ్యాపీగా పనిచేసుకుంటూ ముందుకెళ్దాం. రేపు గొప్ప ప్రోడక్ట్ లాంచ్ అవబోతుంది. ఆ లాంచింగ్ లోనే బుకింగ్ చేసేసుకుంటే ఫస్ట్ 500 members కి 200 తక్కువతో వస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ నాయక్ గారు. మంచి సార్ షేరింగ్ సూపర్, ఇచ్చారు. గ్రేట్ షేరింగ్, సూపర్. Now it's time to invite voice of the warrior వంశీకృష్ణ గారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో స్టేట్స్ కి మన టాప్ లీడర్ గా ఉండి మంచి టీం అని బిల్డ్ చేసుకొని ఉన్నారు. వంశీకృష్ణ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. మోస్ట్ వెల్కమ్ వాయిస్ ఆఫ్ వారియర్. నేను ముందే చెప్పాను, స్టార్టింగ్ లో రియాక్షన్, ఎండింగ్ లో రియాక్షన్ ఇవ్వండి. వెల్కమ్ సార్ వంశీ గారు. వెల్కమ్ సార్. బాలాజీ నాయక్ స్పీచ్ ఇచ్చారు. వంశీ సార్ ఒక్క నిమిషం సారీ, 1-2-3 seconds. నేను ఇప్పుడే మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది కోస్ట్ ఉన్న వాళ్ళకు. వెల్కమ్ ఎలాగైతే చెప్పారో అలాగే వీడుకోలు కూడా చెప్పండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ మాట్లాడిన మాటలు మనం వింటున్నాం, అది ఎలా ఉందనే భావన మనం ఖచ్చితంగా వ్యక్తం చేయాలి. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. మోస్ట్ వెల్కమ్ ద వాయిస్ ఆఫ్ వారియర్. మోస్ట్ వెల్కమ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ హ్యాపీ మార్నింగ్ అండ్ హెల్దీ మార్నింగ్. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, భగవంతుడికి పూజ్యతాభివందనాలు. తర్వాత ముగ్గురు ఎండీస్ ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొచ్చినందుకు అందరి తరపున వారికి ధన్యవాదాలు. తర్వాత నా అప్లైన్, నా అన్న మంచి ఆపర్చునిటీ నా చేతుల్లో పెట్టాడు. రియల్లీ నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ అన్న, ఎప్పుడు రుణపడి ఉంటాను. నా టీమ్, నా వారియర్స్, నా ఫ్యామిలీ 20 level మొత్తానికి అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలండి. ఒక మంచి సెషన్ ఈరోజు. రియల్లీ వండర్ఫుల్ స్టార్టింగ్. ఏదైనా ఇంట్లో చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు ఏ పని చేస్తున్నా సరే కలిసి వస్తుంది, శుభంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అంటారు. అలాగే షేరింగ్ స్టార్టింగే పల్లవి మ్యామ్ ఎక్సలెంట్ స్టోరీ తోటి ఆ శుభారంభం అంటారు చూసారా, అలాగా ఒక మంచి షేరింగ్ తోటి, ఒక మంచి స్టోరీ తోటి స్టార్ట్ చేశారు. నజీర్ అన్న ఒక మంచి స్టోరీ చెప్తూనే, ఓకే రెగ్యులర్గా చెప్పిన స్టోరీ అయినా సరే ఒక మంచి స్టోరీ చెప్తూనే ఒక పవర్ఫుల్ పాయింట్ ఇచ్చారు. ఎక్సలెంట్. ఎంతమంది సంపాదించుకోవడానికి వచ్చారు, ఎంతమంది మిగుల్చుకోవడానికి వచ్చారు. ఎక్సలెంట్. ఎందుకంటే నేను చూసిన విజన్ మీకు ఎవరికి తెలియదేమో, నేను చూసినటువంటి విజన్ నేను ఎప్పుడు చెప్పిన ప్లాన్ చెప్తున్నా లెవెల్ ఇన్కమ్ దగ్గర కొద్దిగా హైలైట్ చేసి చెప్తా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే లెవెల్ ఇన్కమ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇక్కడ. నిన్న ఒక వ్యక్తి అన్నారు, ప్రోడక్ట్దే ఉంది సార్, ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి కదా అని. కానీ ప్రోడక్ట్లు చాలా ఉండొచ్చు, ప్రోడక్ట్ కంపెనీలు చాలా ఉండొచ్చు, బట్ సంపాదన ఇంత లేదు కదా, ఆదాయ మార్గం ఇంత లేదు కదా. ఇది మైండ్ సెట్.
ఆలోచించాల్సినటువంటి మైండ్ సెట్. అప్పుడే మనం మిగుల్చుకోవటానికి వచ్చామా, సంపాదించుకోవటానికి వచ్చామా అనేది అర్థమైపోతుంది. ఇంతకు మించి ఎక్కువ నేనైతే మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. మనం అనుకున్నాం స్టార్టింగ్లోనే, జోసెఫ్ గారితో కూడా చెప్పడం జరిగింది 8:15 అలా క్లోజ్ చేసుకుందాం, ఎర్లీగా క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే టైం చాలా అయిపోతుంది అన్నట్లుగా అనిపించింది నాకు కూడా. బట్ నేనే ఇప్పుడు అలా ల్యాగ్ చేయడం ఇష్టం లేదు. వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అంబులెన్స్ డ్రైవర్, అదే చెప్పాను కదా, అదేంటి ఆ వెహికల్, మార్చరీ వెహికల్ డ్రైవర్కి క్యాబ్ డ్రైవర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా పాత గతంలోనే ఉన్నారు, ఇంకా మిగుల్చుకోవటంలోనే ఉంది మన మైండ్ సెట్. నేను చెప్తుంది అది, పాత వాళ్ళకి చెప్తున్నా. కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే ప్రొడక్ట్ బేస్ పరంగానే వస్తున్నారు. ఇంకా మనం పాత ఏదైతే ఆలోచనలు ఉన్నాయో మిగుల్చుకోవాలి అని, ఆ మిగుల్చుకునే ఆలోచనలు పక్కన పెట్టేసి సంపాదించుకోవాలి అని ఆలోచించండి. అప్పుడు లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. వంశీ సార్ అదే మనం వాయిస్ పెడదాం అనుకున్నా కానీ చెప్దాం అనుకున్నాం కదా, అదే ఇప్పుడు చాలా వరకు అందరూ 599 1199 చేస్తున్నారు కదా, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ గా మనం చెప్పాలనుకున్న విషయం థ్యాంక్ యూ అన్న. నిజంగా అందుకే నేను మర్చిపోతుంటాను కొన్ని, ఎందుకంటే ఈరోజు ఎక్కువ సమయం లేదంటే అన్ని పాయింట్లు మాట్లాడదామని చాలా పాయింట్స్ ఉన్నాయి మైండ్లో, ఎక్కువ సమయం లేదు నాకు. లాస్ట్కి వచ్చేసరికి అంతే సమయం ఉంది కాబట్టి కుదించాను దాన్ని. థ్యాంక్ యూ అన్న. అందరికీ చెప్తున్నాను, చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఇప్పటికీ కూడా అందరికీ తెలిసిందే. 599 ప్యాకేజ్, 1199 ప్యాకేజ్ అనేది ఇప్పుడు టెంపరీ బేస్గా ఉంచారు. దానికి ఇష్టపడి జాయిన్ అయ్యే వాళ్ళనే జాయిన్ చేయండి అంటున్నాను తప్ప, మెయిన్ ప్రమోట్ చేయాల్సింది 799 1599. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక 2 రోజులుగా చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్, మేమేం చేస్తామంటే ఏ ప్యాకేజీలు వస్తున్నాయి మనం చెప్తుంది ఫాలో అవుతున్నా లేదు చూస్తున్న క్రమంలో ప్రైమ్ ప్యాకేజీలు ఎక్కువ ఉంటున్నాయండి, 599 ప్యాకేజీలు ఎక్కువ ఉంటున్నాయి. మరి మీరు వాళ్ళకి రియాలిటీ చెప్పి జాయిన్ చేస్తున్నారా, టెంపరీగా మనం ఏదో ఇప్పుడు గడుస్తుంది కదా లైఫ్ అని జాయిన్ చేస్తున్నారా? తప్పుగా అనుకోకండి ఈ మాట అన్నందుకు. అది టెంపరీ బేస్గా మీరు ఆలోచించొద్దు. అతను వస్తున్నాడు అంటే అతనికి ఒక లైఫ్, దీనిలో ఒరిజినాలిటీ చెప్పి జాయిన్ చేయండి. 599 ఉంది, 599 జాయిన్ అవ్వండి పర్లేదు హ్యాపీ ఉంటుంది అని మాత్రం చెప్పి తీసుకురావద్దు. ఎక్కువ ప్రైమ్లు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ప్రొడక్ట్ రాదు, తర్వాత 599 ప్యాకేజ్ ఉండదు, తర్వాత వాళ్ళకి లెవెల్ ఇన్కమ్ కూడా ఉండదు. 799తో జాయిన్ అయ్యారనుకోండి, నెక్స్ట్ వాళ్ళ కింద జాయిన్ చేసేటప్పుడు లెవెల్ ఇన్కమ్ కూడా రాదు. దయచేసి అర్థం చేసుకోండి. 599 1199 అస్సలు ప్రమోట్ చేయకండి. 799 1599 ఈ 2 ప్యాకేజీలు మాత్రమే మార్కెట్లోకి పబ్లిష్ చేయండి, మార్కెట్లో ప్రమోట్ చేయండి. దయచేసి ఈ నా రిక్వెస్ట్ని మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. సార్ ఏమి సార్ అయిపోయిన తర్వాత ఓవర్ టు హోస్ట్ అంటే నేను ఇంకా ముగించాలి అనుకోవట్లేదా మీరు? నాకు అర్థం కాలా. ఓవర్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కో హోస్ట్ మళ్ళీ నేను గుర్తు చేయాలి, గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ మీటింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఆల్. అందరూ మీ మ్యూట్ తీసి లాస్ట్ లో ఇదన్నా చెప్పండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ జెట్ పై. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ ఎక్స్ప్లనేషన్. థ్యాంక్ యూ జెట్ పై. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాండ్ రైజ్ చేయమని అడిగారు జోసెఫ్ సార్, ఆయన తప్పు లేకుండా ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయాలా, అన్మ్యూట్ ఇచ్చినటువంటి వాళ్ళతోనే మాట్లాడించడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, మాట్లాడాలి, మా టీంతో నేను మాట్లాడించాలి పాజిటివ్గా. క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అయితే మాత్రం ఎవ్రీ థర్స్డే, ప్రతి గురువారం మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం. మొన్న జరిగింది చూడండి, గురువారం రోజు ఎంత హెల్తీగా చేసాము మీటింగ్, ఎక్సలెంట్. ప్రతి ఒక్కరి డౌట్ చాలా మంది క్లియర్ అయింది. ప్రతి గురువారం మనం మీటింగ్ పెట్టుకున్నాం, క్వశ్చన్ ఆన్సర్ సెషన్. దయచేసి ఒక హెల్తీ మీటింగ్గా తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరు ఎవరైతే షేరింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఎర్లీగా ఇన్ టైంలో జాయిన్ అవ్వండి.
నేను ఇది కూడా చెప్తున్నా, ఇన్ టైంలో రాకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు మాట్లాడటానికి. తర్వాత ఎప్పుడో వచ్చి తర్వాత లాస్ట్లో అంటే టైం అయిపోయిన తర్వాత చూడండి కొంతమంది పాపం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి మీకు కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం మేమైతే మాత్రం. రేపు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎర్లీగా మాట్లాడేద్దాం. మీ యొక్క పాజిటివ్ షేరింగ్ తోటి మీ టీంని కూడా మీరు ముందుకు నడిపించుకునే అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మీ టీము అనకండి, మన టీము, సారీ ఈ వర్డ్ వాడినందుకు సారీ, మన టీం. మీ షేరింగ్ తోటి మన టీం ముందుకు వెళ్ళటానికి అందరికీ అవకాశం ఉంటుంది. రేపటి సెషన్ నుంచి ఈరోజు సెషన్ మధ్యాహ్నం మీటింగ్కి 200 మెంబర్స్ తీసుకురావాలని కోరుకుంటూ మంచి ప్లాన్ ప్రజెంటేషన్ చేద్దాం. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ప్లాన్లో కూడా ఏది హైలైట్ చేయాలి, ఏది తక్కువ చేయాలి అనేది దాన్ని బట్టి మనకి ప్లాన్ అర్థమయ్యేలానే చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరిని, కొత్త వారిని, పాత వారిని మొత్తాన్ని తీసుకురండి ప్లాన్లో. ఇంకా కొన్ని డౌట్లు ఉంటే క్లారిఫై అయిపోతాయి. తిరిగి నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం. టిల్ దెన్, జై హింద్, జై జెడ్పే, జై వారియర్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. థ్యాంక్ యూ.